హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా అంటే చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90 దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. చాలా అంటే చాలా మంది బైనోమియల్ థియరం 7.b, సో అంటే 7 ఎక్సైజ్ చెప్పమంటున్నారు. సో 7b ఎక్సైజ్ చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా వీడియోని ఎండింగ్ వచ్చింది, అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇంకా ఆలోచించండి, వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎక్సైజ్ నెంబర్ 7b. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిస్టింక్ట్ ఇంటిజర్స్, ఏ కామా బి అనేవి డిఫరెంట్ నెంబర్స్ అన్నమాట, డిఫరెంట్ ఇంటిజర్స్. అయితే ఏ మైనస్ బి అనేది is a factor of a power n minus b power where n belongs to z plus n అనేది పాజిటివ్ ఇంటిజర్. సో a minus b అనేది దీనికి ఫ్యాక్టర్ అని ప్రూవ్ చేయాలి. 2 అనేది 4కి ఫ్యాక్టర్ అంటే అర్థం ఏంటి? సో 2 అనేది 4ని డివైడ్ చేస్తుంది, ఓకేనా. సో 5 అనేది 15కి ఫ్యాక్టర్ అంటే అర్థం ఏంటి? 5 అనేది 15 డివైడ్ చేస్తుంది. అంటే 5 ఏం రాయొచ్చు ఇప్పుడు మనం? 15 = 5 × 3 రాయొచ్చు. అదేవిధంగా 9 = 3 × 3, లేదంటే 10 = 2 × 5. 2 కూడా ఫ్యాక్టరే, 5 కూడా ఫ్యాక్టర్. అంటే ఇప్పుడు ఒక దాన్ని ఇంకో దానికి ఫ్యాక్టర్ అవ్వాలంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ఇంటూ సంథింగ్ రాయాలి, అంతే ఫ్యాక్టర్ అన్నమాట. సో ఆ విధంగా మనం ప్రూవ్ చేయాలంటే లెట్ us see. నేను ఇప్పుడు అది తీసుకుంటాను, a power n minus b power n. ఇప్పుడు ఇది నేనేం చేయాలి? a మైనస్ బి ఇంటూ సంథింగ్ వచ్చే విధంగా రాస్తే నాకు ఆన్సర్ వస్తుందంటే. సో a మైనస్ బి ఇంటూ సంథింగ్ రాయాలి నేను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని చిన్న లాజిక్ అని లేదండి. సో మనకి బి పవర్ n మైనస్ ఉంది, అంటే ప్లస్ బి పవర్ n ఉంటే అది క్యాన్సిల్ అయిపోయి అప్పుడు a మైనస్ బి వచ్చే ఛాన్స్ ఉంది. మరి ప్లస్ బి పవర్ n రావాలంటే ఏం చేయాలి? ఈ ఏని మనం మార్చుకోవాలి. ఏని ఎలా మార్చుకోవాలో చూడండి, నేను చెప్తాను. a minus b plus b whole to the power of n. ఏం చేశాను నేను? ఏకి మైనస్ బి ప్లస్ బి రెండు యాడ్ చేశాను, అంటే ప్లస్ బి మైనస్ బి అంటే రెండు క్యాన్సిల్ అయిపోయి ఇదే వస్తుందన్నమాట. దీన్ని యాసిడ్స్కి ఇలాగే రాస్తాను, దీన్ని ఏమీ మార్చను. ఈ చిన్న లాజిక్ వస్తే సరిపోతుంది. అంటే ఈ ఏని a మైనస్ బి ప్లస్ బి రాసుకోవడం మీకు ఐడియా వస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి a ప్లస్ బి హోల్ పవర్ n. సో a ప్లస్ బి హోల్ పవర్ n మనకి వచ్చి కదా ఎక్స్పాన్షన్. సో nc0 ఇంటూ a పవర్ n ఇంటూ b పవర్ 0 ప్లస్ nc1 ఇంటూ a పవర్ n మైనస్ 1 ఇంటూ b పవర్ 1 ప్లస్ nc2 ఇంటూ a పవర్ n మైనస్ 2 ఇంటూ b పవర్ 2. ఇవన్నీ ఇలా రాసేసుకుంటే సరిపోతుంది. రాసేద్దాం. nc0 ఇంటూ a మైనస్ b హోల్ టు ది పవర్ ఆఫ్ n ఇంటూ b పవర్ 0 ప్లస్ nc1 a minus b whole to the power of n minus 1 into b power 1 plus nc2 into a minus b whole power difference n minus 2 c2 b ki velipoddu b square and so on. Last time rasadam and so on. ncn into a minus b whole power n minus n అంటే 0 ఇంటూ బి పవర్ n. ఇదంతా ఏంటి మనకి? a మైనస్ బి ప్లస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ n. ఇంకేముంది మనకి? మైనస్ బి పవర్ n, మైనస్ బి పవర్ n. సో nc0 అన్నా 5c0 అన్నా 9c0 అన్నా 1. సో వదిలేద్దాం. బి పవర్ ఎనీథింగ్ ఈజ్ 1. సో కనుక దీన్ని a మైనస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ n రాయొచ్చు ప్లస్ nc1 ఇంటూ a మైనస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1. b పవర్ 1 అంటే ba ప్లస్ nc2 ఇంటూ a మైనస్ b హోల్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 2 ఇంటూ b స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. ncn అన్న nc0 అన్న ఒకటే, అంటే దాని వాల్యూ కూడా 1. 5c5 1, సో 10c10 1. సో అంటే డిఫరెన్స్. సో ncn అన్న nc0 అన్న ఒకటే కనుక దీని వాల్యూ 1.
సో ఎనీథింగ్ పవర్ 0 ఇస్ నథింగ్ బట్ 1. అంటే ఇదంతా కూడా 1 అయిపోతుంది. ఇంకేం మిగులుతుంది మనకి? b పవర్ n మిగులుతుంది, మైనస్ b పవర్ n ప్లస్ b పవర్ n మైనస్ b పవర్ n క్యాన్సిల్, ప్లస్ b పవర్ n మైనస్ b పవర్ n క్యాన్సిల్. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, అన్నిట్లో కూడా a మైనస్ b కామన్గా ఉంటుంది. సో అన్నిట్లో కూడా a మైనస్ b, మీరు తీసుకున్న ప్రతి టర్మ్లో కూడా a మైనస్ b కామన్ ఉంటుంది. సో a మైనస్ b కామన్ తీయండి. a మైనస్ b కామన్ తీస్తే ఇక్కడ -1 + 1 తీసుకుంటే నేను, సో నాకు ఒకటి తీస్తాను కనుక లోపల ఏమొస్తుంది మనకి? a మైనస్ b హోల్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 అవుతుంది. ఈ రెండు ప్రొడక్ట్ చేసి ఇది రావాలి చూడండి, హోల్ టు ది పవర్ ఆఫ్ 1. సో a పవర్ m ఇంటూ a పవర్ n, a పవర్ m ప్లస్ n, అంటే +1 -1 క్యాన్సిల్ అయిపోయి ఇది వస్తుంది. ప్లస్ ఇక్కడ nc1 ఇంటూ a మైనస్ b హోల్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 2 వస్తుంది ఇంటూ b, ప్లస్ nc2 ఇంటూ a మైనస్ b హోల్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 3 ఇంటూ b స్క్వేర్. అంటే ఏం లేదండి, సో దీని యొక్క పవర్ ఒకటి తగ్గుతుంది, అండ్ సో ఆన్ అండ్ సో ఆన్. సో మీరు n మైనస్ 1 లాస్ట్లో రాసిన పర్లేదు. సో NCN అయితే ఉండదు, ఎందుకంటే NCN క్యాన్సిల్ అయిపోతుంది కనుక. దీని ముందు టైం NCn మైనస్ 1 అది కావాలంటే రాసుకోవచ్చు. ప్లస్ NCn మైనస్ 1 ఏమొస్తుంది? a మైనస్ b హోల్ టు ది పవర్ ఆఫ్ NCn మైనస్ 1. అంటే ఏంటి? ఇక్కడ 1 ఉంటే -2, ఇక్కడ 2 ఉంటే -3. సో అంటే NCn మైనస్ 2 అవుతుంది, ఇక్కడ హోల్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 2 అవుతుంది. b పవర్ ఇక్కడ ఏదైతే ఉందో అదే వస్తుంది, n మైనస్ 1. ఇది లాస్ట్ టర్మ్ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం a మైనస్ b ఇంటి దీని అంతటినీ k అనుకున్నాం. లెట్ ఇట్ బి k. a మైనస్ b ఇంటూ k, సిన్స్ k ఈజ్ ఈక్వల్ టు ఇది రాసుకోవచ్చు, a మైనస్ b హోల్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 ప్లస్ nc1 ఇంటూ a మైనస్ b హోల్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 2 ఇక్కడ 1 ఉంటే n మైనస్ 2. అప్పుడు మనకి లాస్ట్లో ఏమొస్తుంది అంటే ఇక్కడ n మైనస్ n ప్లస్ 1 అంటే a మైనస్ b హోల్ టు ది పవర్ 1 ఉంటుంది, n మైనస్ n ప్లస్ 1. ఓకే, 1 ఉంటుంది. a మైనస్ b హోల్ టు ది పవర్ 1 ఇంటూ b పవర్ n మైనస్ 1 ప్లస్ n సో ఆన్ అని రాసుకోవచ్చు. సో సిన్స్ k వాల్యూ ఇది మాట. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది? దేర్ఫోర్ a పవర్ n మైనస్ b పవర్ n ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b ఇంటూ k. ఎప్పుడైనా అలా వచ్చిందంటే అప్పుడు మనకి ఏమవుద్ది? దేర్ఫోర్ a మైనస్ b ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ a పవర్ n మైనస్ b పవర్ n. చాలా మంది డౌట్ రావచ్చు, సో ఏం సార్ ఇలా అర్థం అవ్వలేదు మాకు. సో కొంతమందికి కోసం 15 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 5 రాశాను. అప్పుడు ఏమవుద్ది? 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 15. 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 15. అంటే ఒక నెంబర్ని ఇంకో నెంబర్తో మల్టిప్లై చేస్తే ఆ రెండు నెంబర్స్ దీనికి ఫ్యాక్టర్ అవుద్ది. సేమ్ అలాగే ఉందన్నమాట. చూడండి, సో ఇది 15, ఇది 3, ఇది 5. అప్పుడు ఏమవుద్ది? 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ 15 అని అర్థం అన్నమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఎవాల్యుయేట్ దిస్ వన్. సో ఇది మనం ఎక్స్పాండ్ చేయాలి, ఫైండ్ చేయాలి. మనకి a ప్లస్ b హోల్ టు ది పవర్ ఆఫ్ n తెలుసు కదా, ఆ ఫార్ములా ఒకసారి వేద్దాం. హోల్ టు ది పవర్ ఆఫ్ 6 తీసుకున్నాం, 6 ఉంది కనుక we know that a ప్లస్ b హోల్ టు ది పవర్ ఆఫ్ 6 ఏమవుతుంది మనకి? 6c0 ఇంటూ a పవర్ 6. ఇంకా b ఉండదు, b పవర్ 0 ఇంకా అవసరం లేదు. ప్లస్ 6c1 ఇంటూ a పవర్ 5 ఇంటూ b ప్లస్ 6c2 ఇంటూ a పవర్ 4 ఇంటూ b స్క్వేర్. ఇంకా డైరెక్ట్ రాయొచ్చు, ఎందుకంటే x2కి వస్తాం కనుక. 6c3 ఇంటూ a క్యూబ్ ఇంటూ b క్యూబ్ ప్లస్ 6c4 ఇంటూ a స్క్వేర్ b పవర్ 4 ప్లస్ 6c5 ఇంటూ a b పవర్ 5 ప్లస్ 6c6 ఇంటూ
బి పవర్ 6 ఇంకేం ఉండదు, ఏ అనే వాల్యూ ఉండదు. సో 6c0 అంటే 1, సో అంటే ఇక్కడ ఏ పవర్ 6 వస్తుంది. 6c1 అంటే 6 ఇంటూ ఏ పవర్ 5 ఇంటూ బి వస్తుంది. 6c2 అంటే 6 ఇంటూ 5 బై 1 ఇంటూ 2. సో 6 ఇంటూ 5 బై 1 ఇంటూ 2 అంటే 2 1 2 3 3 5 15. సో 15 రాసుకోవచ్చు. 15 ఇంటూ ఏ పవర్ 4 బి స్క్వేర్ ప్లస్ 6c2 అన్న 6c3. సో 6c3 అంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 బై 1 ఇంటూ 2, 1 ఇంటూ 2 ఇంటూ 3 6. సో 6 క్యాన్సిల్ అయిపోద్ది, అంటే 5 ఇంటూ 4 ఉంటుంది. 5 4 20 ఏ క్యూబ్ బి క్యూబ్. ఇంకా మళ్ళీ రిపీట్ అవుతుంది. 15 6 1 వస్తుంది, ఇది 15 అవుతుంది. 15 ఏ స్క్వేర్ బి పవర్ 4 ప్లస్ నెక్స్ట్ 15 ముందే ఉంది 6 వస్తుంది. ఇది 6a బి పవర్ 5 ప్లస్ బి పవర్ 6. ఇది మనకి a ప్లస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ 6. దీని ఆధారంగా a మైనస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ 6 కూడా రాయొచ్చు మనం. ఏమవుతుంది మనకి ఫస్ట్ వాల్యూ మనకి ప్లస్ వస్తుంది, నెక్స్ట్ మైనస్, ప్లస్ మైనస్ అలా వస్తుందన్నమాట. ఏ పవర్ 6 నెక్స్ట్ మైనస్ వస్తుంది. ఎందుకు మైనస్ వస్తుంది మనకి, ఇక్కడ బి బదులు మైనస్ బి రాస్తాం. మైనస్ బి అంటే హోల్ టు ది పవర్ ఆఫ్ 1 కనుక మైనస్ వస్తుంది. సో కనుక -6 ఏ పవర్ 5 బి ప్లస్ 15 ఏ పవర్ 4 బి స్క్వేర్ ప్లస్ -20, ఎందుకంటే బి క్యూబ్ ఉంది కనుక మైనస్ వస్తుంది. ఏ క్యూబ్ బి క్యూబ్ ప్లస్ 15 ఏ స్క్వేర్ బి పవర్ 4 -6 ఏ బి పవర్ 5 ప్లస్ బి పవర్ 6. ఇది ఎందుకు ప్లస్ వస్తుంది, మైనస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఇస్ ప్లస్ మాట. అందుకు ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేద్దాం అంటే మనం సబ్ట్రాక్షన్ చేద్దాం, అంటే ఇది మైనస్ చేద్దాం. మైనస్ చేసినప్పుడు ఇక్కడ ఇది మైనస్ అవుతుంది, ఇది గుర్తులు మారుతాయి. మనం చిన్నప్పుడు లీనియర్ ఈక్వేషన్స్ నేర్చుకున్నప్పుడు సో ఇక్కడ ఏవైనా ఒక లీనియర్ ఈక్వేషన్ ఇంకో లీనియర్ ఈక్వేషన్ తీస్తే మనకి గుర్తులు మారుతాయి. సో కనుక ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ 6 మైనస్ ఏ మైనస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్ టు ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అయిపోద్ది. సో ఇది క్యాన్సిల్ అయిపోద్ది, ఇది క్యాన్సిల్, ప్లస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు చూడండి 6 + 6 ఎంత 12 ఏ పవర్ 5 బి నెక్స్ట్ 20 ఎంత 40. సో 40 ఏ క్యూబ్ బి క్యూబ్ నెక్స్ట్ 6 ఎంత 12. సో 12 ఏ ఇంటూ బి పవర్ 5 ఇది వచ్చింది. ఇక్కడ సింపుల్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఒకటే. చూడండి ఏ బదులు √3 ఉంది, బి బదులు √2 ఉంది, మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్. అంటే ఇప్పుడు మనం ఏంటి, ఏ బదులు √3 తీసుకుందాం, √3, బి బదులు √2 తీసుకుందాం, √2 హోల్ టు ది పవర్ ఆఫ్ 6 మైనస్ ఏ బదులు √3 తీసుకుందాం, బి బదులు √2 తీసుకుందాం, హోల్ టు ది పవర్ ఆఫ్ 6. అంటే ఏంటి, ఈ ఫార్ములాలో జస్ట్ నేను ఏ బదులు √3 తీసుకున్నాను, బి బదులు √2 తీసుకున్నాను. నాకు ఏదైతే నేను ఫైన్ చేయాలో అది వస్తుంది. అంటే ఇప్పుడు ఈ వచ్చిన దాంట్లో ఏ బదులు √3 బి బదులు √2 తీసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. వేసేయండి 12 ఇంటూ √3 హోల్ టు ది పవర్ ఆఫ్ 5 ఇంటూ √2 ప్లస్ 40 ఇంటూ √3 హోల్ క్యూబ్ √2 హోల్ క్యూబ్ ప్లస్ 12 ఇంటూ √3 ఇంటూ √2 హోల్ టు ది పవర్ ఆఫ్ 5. ఓకే, సో బాగా అబ్జర్వ్ చేస్తే మనకి దీని ఏం రాయొచ్చు, 12 ఇంటూ దీన్ని √3 హోల్ స్క్వేర్ ఇంటూ √3 రాయొచ్చు, ఇంటూ √2 రాయొచ్చు. చూడండి ఎన్ని √3లు ఉన్నాయి, 2 2 4 + 1 5. అంటే √3 హోల్ టు ది పవర్ ఆఫ్ 5 √3² రాసుకోండి. ఎందుకు, మనకి స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోద్ది, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోద్ది కనుక అలా రాసాం. ప్లస్ 40 ఇంటూ దీన్ని కూడా అలాగే రాద్దాం, √3² ఇంటూ √3 √2² ఇంటూ √2 స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ చేద్దాం, అందుకు దీన్ని కూడా అలాగే రాద్దాం.
√3 అలాగే ఉంటుంది. √2 స్క్వేర్ √2 స్క్వేర్ √2 స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్. ఇప్పుడు మనకి ఏం మిగిలేవో ఒకసారి రాసుకుంటే 12 × 3 × 3 × √2 × √2 √6. సో 40 × 3 × ఇక్కడ 2 × 2 ఇక్కడ √3 × √2 √6 × √6 ప్లస్ 12 × ఇక్కడ 2 ఇక్కడ 2 2 × 2 √3 × √2 √6. ఇప్పుడు మల్టిప్లై చేసుకుని అన్ని యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 12 3s are 36, 36 3. Okay, so 3 3s are 9, 9 12s are 108. So 108 √6. 3 2s are 6, 6 4s are 24 అంటే 240. So 240 √6. 2 2s are 4, 4 12s are 48. So 48 √6. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయండి. సో 8 + 0 8, 8 + 8 16, 1 1 + 4 5, 5 + 4 9, 9 సో 9 ఉంటుంది. నెక్స్ట్ 2 + 1 3. సో అంటే 396 √6 వచ్చింది. సో దేర్ ఫోర్ ఫైనల్ ఆన్సర్ √3 + √2 all to the power of 6 minus √3 minus √2 all to the power of 6 is equal to 396 √6. అన్ని 3 టేబుల్ ఉన్నాయి. ఇది దీని ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. Find the value of a square plus root over a square minus 1 all to the power of 4 plus a square minus root over a square minus 1 all to the power of 4. సో ఇప్పుడు ఎలా చేసాం అలాగే అయితే ఏలు ఆల్రెడీ ఉన్నాయి కనుక మనం a + b all to the power of 4 కాకుండా x + y all to the power of 4 తీసుకుందాం. సో లెట్ us see. We know that మనకు తెలుసు. We know that మనకేం తెలుసు x + y all to the power of 4 is equal to 4c0 into x power 4 y ఉండదు ప్లస్ 4c1 into x cube y power 1 ప్లస్ 4c2 into x square y square ప్లస్ 4c3 into x power 1 ఉంటుంది y cube ఉంటుంది ప్లస్ 4c4 x ఉండదు y ఉంటుంది ఓన్లీ y ఎందుకంటే x power 0. ఓకే ఇప్పుడు వీటి వాల్యూస్ రాద్దాం. సో x + y all to the power of 4 is equal to 4c0 అంటే 1 కనుక ఏం రాయవస్తుంది x to the power of 4. 4c1 అంటే 4a సో 4 into x cube y. 4c2 4 into 3/2 సో 2 1s are 2 2s are కనుక 2 3s are 6 6 వస్తుంది 6 x square y square. మళ్ళీ సేమ్ మళ్ళీ 4 1 వస్తుందన్నమాట ఇంకా. సో 4c3 అంటే మళ్ళీ ఏమవుతుంది అది 4 అవుతుంది 4xy cube. ఇంకా లాస్ట్లో ఓన్లీ ఒక y power 4 ఉంటుంది. సిమిలర్లీ x minus y all to the power of 4 సేమ్ దీనిలాగా రాస్తాం. ఏంటంటే ఇక్కడ y పవర్ ఆడ్ నెంబర్స్ ఉంటే మైనస్ పెడతాం అంతే. సో ఇక్కడ ఏమవుద్ది x power 4 minus 4 into x cube y plus 6x square y square minus 4xy cube plus y to the power of 4. ఇందులో ఏం చేస్తాం మనం యాడ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి సబ్ట్రాక్షన్ ఇందులో మనం. సో ఇక్కడతో మనకి ఏంటంటే మైక్ ఛార్జింగ్ అయిపోయింది. సో ఇక్కడ ఇది ఆల్రెడీ రాసాను కనుక మళ్ళీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయని సో ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. సో ఇందులో మనం సమ్మను ఏంటంటే మనం మైనస్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే మనకి ఎడిషన్ కావాలి. సో అందుకే ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేద్దాం. సో x + y all to the power of 4 plus x minus y all to the power of 4 is equal to ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది. ఈ ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది. ఎన్ని x to the power of 4 ఉన్నాయి రెండు x to the power of 4 ఉన్నాయి. 6 + 6 ఎంత 12 సో 12x square y square. ఎన్ని yలు ఉన్నాయి ఇక్కడ రెండు ఉన్నాయి సో 2 into y power అంటే వస్తుంది ఆల్మోస్ట్. అంటే x బదులు a స్క్వేర్ తీసుకుని y బదులు √a స్క్వేర్ మైనస్ 1 తీసుకుంటే మనకు వచ్చేస్తుంది. సో ఈ ఫార్ములాలో x బదులు a స్క్వేర్ y బదులు √a స్క్వేర్ మైనస్ 1 తీసుకుందాం. తీసుకుంటే సో 2 into x అంటే ఏమనుకున్నాం మనం a స్క్వేర్ all to the power of 4 ప్లస్ 12 into x అంటే ఏమనుకున్నాం a స్క్వేర్ హోల్ స్క్వేర్
y అంటే ఏమనుకున్నాం రూట్ ఓవర్ a square minus 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ సో y అంటే ఏంటి రూట్ ఓవర్ a square minus 1 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 a power m హోల్ పవర్ n a power mn అంటే 2 ఇంటూ 4 2s are 8 అవుతుంది ప్లస్ a square హోల్ స్క్వేర్ అంటే a టు ది పవర్ ఆఫ్ 4 స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే a square minus 1 వస్తుంది సో దీన్ని a square minus 1 హోల్ స్క్వేర్ a square minus 1 హోల్ స్క్వేర్ రాసుకున్నాం అంటే హోల్ టు ది పవర్ 4ని స్క్వేర్ రాసుకోవచ్చు ఎందుకు సార్ అంటే ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది ఇది యాస్టిస్గా రాశాను ఇక్కడ మల్టిప్లై చేశాను సో a power 4 ఇంటూ a square a power 6 అవుద్ది సో 12 a power 4 1s are 12 a power 4 సో ప్లస్ ఇంటూ మైనస్ కనుక మైనస్ రాశాను ఇక్కడ a square minus 1 a square minus 1 అంటే a minus b 1 హోల్ స్క్వేర్ అంటే a square minus 1 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు ఇది యాస్టిస్గా ఇలా రాసాం ఇక్కడ a minus b హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab అంటే a స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే a power 4 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 2a స్క్వేర్ ఇప్పుడు ఇది యాస్టిస్గా ఇలా రాసి దీన్ని 2తో మల్టిప్లై చేస్తాను 2 ఇంటూ a power 4 2 ఇంటూ a power 4 2 1s are 2 ప్లస్ ఇంటూ మైనస్ 2 2s are 4a స్క్వేర్ ఇప్పుడు ఇది ఒక ఆర్డర్లో రాసేసుకుందాం ఆర్డర్లో ఏంటి ముందు హైయెస్ట్ డిగ్రీ నెక్స్ట్ డిగ్రీ అలా రాసుకుందాం 2 ఇంటూ a power 4 8 2 ఇంటూ a power 8 ప్లస్ 12 ఇంటూ a power 6 12 ఇంటూ a power 6 ఇక్కడ మైనస్ 12 ఇంటూ a power 4 ప్లస్ 2 ఇంటూ a power 4 కనుక మైనస్ 12 2 తీస్తే మైనస్ 10 అవుద్ది నెక్స్ట్ మైనస్ 4 వేసుకుని ఇక్కడ రాసి 2 లాస్ట్లో రాసుకుందాం సో దాని అంతా మళ్ళీ రాసి ఒక బాక్స్ పెట్టాను సో ఇది మాట సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని దీంతో ఫస్ట్ రామన్ అయిపోయింది నెక్స్ట్ మనం సెకండ్ రామన్కి వెళ్దాం ఇప్పుడు మనం సెకండ్ రామన్లోని ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం ఫైండ్ an approximation of 0.99 whole to the power of 5 using the first three terms of its expansion. సో ఇది ఏంటంటే ఫస్ట్ 3 terms of expansion అంటే దీనిలోని ఫస్ట్ 3 ఎక్స్పాన్షన్స్ మనం రాసి దాని వాల్యూస్ ఫైండ్ చేయాలి అప్రాక్సిమేషన్ వాల్యూ రాయాలి ఓకేనా సో మనం ఇది రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి x minus y whole to the power of 5 we know that మనకు తెలుసు ఏం తెలుసు x power 5 5c naught into x power 5 y ఉండదు ప్లస్ 5c1 ప్లస్ మైనస్ x power 4 y ప్లస్ 5c2 x cube y square మైనస్ 5c3 x square y cube ప్లస్ 5c4 xy power 4 మైనస్ 5c5 y power 5 ఇది ఎక్స్పాన్షన్ x మైనస్ హోల్ టు ది పవర్ 5 ఇందులో మనకి ఏమన్నాడు ఫస్ట్ 3 టర్మ్స్ తీసుకున్నాడు 1 2 3 ఇంతవరకు చాలు ఇంకా మిగతాది అవసరం లేదన్నమాట మరి ఇప్పుడు మనకి ఈ ఫార్ములాలో ఫస్ట్ 3 టర్మ్స్ తీసుకోమన్నాడు సో అంటే మనకేంటి దీని ఏం రాయొచ్చు 0.99 హోల్ టు ది పవర్ ఆఫ్ 5 సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1 minus 0.01 whole to the power of 5 అంతే కదా సో ఒకటిలో 0.01 తీస్తే 0.9 సో 0.01 దీనికి యాడ్ చేసాం అనుకోండి 0.01 సో 9 + 1 0 1 సో 9 + 1 0 1 1 వస్తుంది అంటే సరిపోయింది అంటే 1లో ఇది తీస్తే ఇది వస్తుంది ఈ రెండు యాడ్ చేస్తే 1 వస్తుంది కనుక సో ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పాన్షన్ చేద్దాం 5c naught ఇంటూ x power అంటే 1 power 5 మైనస్ 5c1 ఇంటూ x power 1 power 4 ఇంటూ 0.01 ప్లస్ 5c2 1 power 3 ఇంటూ 0.01 హోల్ స్క్వేర్ సో అంటే ఓన్లీ ఫస్ట్ 3 టైమ్స్ తీసుకున్నాం 1 2 3 దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆన్సర్ వచ్చేస్తుంది 5c naught అంటే 1 power anything is 1 5c1 అంటే 5 1 power anything is 1 సో 0.01 5c2 అంటే 10 5 into 4/2 2 1s are 2 2s are 2 5s are 10 డైరెక్ట్గా రాసుకోవచ్చండి ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకున్న పర్లేదు 1 power anything is 1 0.01 హోల్ స్క్వేర్ 0.01 హోల్ స్క్వేర్ అంటే 0.01 into 0.01 1 1s are 1 5 1s are 5 దీంతో మల్టిప్లై చేస్తే మైనస్ 0.05 ప్లస్ 10 ఇంటూ 10 1s are 10 ఇంటూ ఇక్కడ చూడండి పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి అంటే పాయింట్ తర్వాత 4 ప్లేసెస్ వస్తాయి ఆన్సర్లో అంటే ఏం రాయొచ్చు మనం ఇక్కడ
0.0001 4 ప్లేసెస్ రావాలి పాయింట్ తర్వాత వస్తుంది కదా. ఓకే 1 మైనస్ ఓకే సో ఒకటిలో 0.05 తీస్తే ఏమవుద్ది 0.095 అవుతుంది. సో 0.95 0.05 యాడ్ చేస్తే 1 వస్తే కనుక 1లో 0.05 తీస్తే 0.95 అవుతుంది. ఇక్కడ 10తో మల్టిప్లై చేస్తే ఈ పాయింట్ ఇక్కడికి వెళ్తుంది అంటే ప్లస్ దీని రాయొచ్చు 0.2 జీరోలు ఉంటాయి 001. ఇప్పుడు దీనికి యాడ్ చేస్తే ఇక్కడ 0 ఉన్నట్లు లెక్క, ఆ 0 ప్లేస్లో 1 వస్తుంది అంటే 0.951. సో దేర్ ఫోర్ 0.99 all to the power of 5 is equal to 0.951. ఇది ఆన్సర్. అంటే 0.99ని 0.99 into 0.99 into 0.99 into 0.99 into 0.99 మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 0.951 అనమాట. ఓకేనా. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఎక్స్పాండ్ యూజింగ్ బైనామియల్ థియరం. సో దీన్ని బైనామియల్ థియరం యూజ్ చేసి చేయాలన్నమాట. ఓకే లెట్ us see. 1 plus x by 2 దీన్ని బ్రాకెట్ పెట్టుకుందాం minus 2 by x whole to the power of 4. సో మనందరికీ బైనామియల్ థియరం వచ్చు కదండి. సో కనుక ఎక్స్పాన్షన్ చేద్దాం డైరెక్ట్గా, ప్లేస్ సరిపోదు కనుక మీరైతే రాసుకోండి కావాలంటే. సో x minus whole to the power of 4 కానీ a minus b whole to the power of 4 కానీ రాసుకోండి. 4c naught into 1 plus x whole to the 1 plus x by 2 whole to the power of 4. ఇంకా y టర్మ్ ఉండదు, ప్లస్ మైనస్ 4c1 into 1 plus x by 2 whole to the power of cube into 2 by x plus 4c2 into 1 plus x by 2 whole square into 2 by x whole square minus 4c3 into 1 plus x by 2 into 2 by x whole cube లాస్ట్ టైం ప్లస్ 4c4 ఇంక ఇది ఉండదు, ఓన్లీ ఇదే ఉంటుంది 2 by x whole to the power of 4. ఇది మనకి బైనామియల్ ఎక్స్పాన్షన్. సో అంతా చేసాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ రాసుకున్నాం, దట్ ఈస్ ఈక్వల్ 4c నాట్ అంటే 1. సో కనుక ఏం రాయచ్చు ఇక్కడ 1 plus x by 2 whole to the power of 4. 4c1 అంటే ఎంత 4 into 1 plus x by 2 whole cube into 2 by x plus 4c2 అంటే ఏంటి 4 into 3 by 2. సో 6 అవుతుందన్నమాట. 2 1 2 2 సో 6 into 1 plus x by 2 whole square into 2 by x whole square. 4c3 అన్న 4c1 అన్న ఒకటే 4 అవుతుందన్నమాట. minus 4 into 1 plus x by 2 into 2 by x whole cube. 4c4 అన్న 4c నాట్ అన్న ఒకటే అంటే 1, దాని రాయ అవసరం లేదు. 2 by x whole to the power of 4. సో యూజింగ్ బైనామియల్ థియరం మనం ఇప్పటివరకు రాసాం. ఇప్పుడు 1 plus x by 2 whole to the power of 4 మనకి ఫార్ములా తెలియదు. సో ఫార్ములా తెలిస్తే డైరెక్ట్ రాయొచ్చు, అంటే కోఫిషియన్స్ తెలియదు, మధ్యలో ఎటెడ్ వస్తాయి. కానీ ఇవన్నీ కూడా మనకు ఫార్ములా తెలుసు, a plus b హోల్ క్యూబ్, a plus b హోల్ స్క్వేర్, a plus b. సో అంటే ఇప్పుడు ఇది బైనామియల్ ఎక్స్పాన్షన్, ఇది అవసరం లేదు. బైనామియల్ ఎక్స్పాన్షన్ a plus b హోల్ స్క్వేర్ అండి, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ వేసేవచ్చు. లేదు సార్ నేను 2c నాట్ 2c1 వేస్తానని మీ ఇష్టం వేసుకోండి, ఎలా చేసినా పర్లేదు. దీని ఒక్కదానికి బైనామియల్ ఎక్స్పాన్షన్ చేసి మిగతా వాటికి ఫార్ములాస్ యూజ్ చేస్తే బేగ్ వచ్చేస్తుంది. సో మళ్ళీ ఇక్కడ 4c నాట్ ఇంటూ 1 power 4, ఇంకా ఇది రాదు, ఇంకా అన్ని ప్లస్లే 4c1 ఇంటూ
1 power cube into x by 2 whole to the power of 1 plus 4c2 into 1 power square into x by 2 whole square plus 4c3 into 1 power 1 into x by 2 whole cube plus 4c4 into 1 రాదు ఇంకా x by 2 whole to the power of 4. సో ఇదంతా ఏంటి ఓన్లీ ఫస్ట్ టర్మ్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఇదంతా ఇంకా మిగతా అన్ని కూడా యాజ్ టీజ్ గా ఫార్ములాస్ ప్రకారం రాసేసుకుందాం. -4 into a plus b whole cube a cube plus 3 a square b plus 3a b square plus b cube. మీరు ఇలా చేసినా సరే బైనామియల్ ఎక్స్పాన్షన్ చూడండి. సో 4c0 అంటే 1 ఉంటుంది, సో అందుకే 1 క్యూబ్ రాసాం. ప్లస్ 4c2 అంటే ఏంటి 4 into 3 by 2 2 2 సో అంటే 6 వస్తుంది ఇక్కడ. 4c2 అంటే ఎంత మనకి ఇక్కడ 4c1 అంటే మనకి ఇక్కడ 4 రావాలి వచ్చేస్తుంది. సారీ 3 కదా ఇది. సో 3c0 అంటే 1, 3c2 అంటే ఏంటి 3a, సో 3 into 2 by 2 2 క్యాన్సిల్ అయ్యి 3 వస్తుంది. అంటే ఇక్కడ 3c0 3c1 3c2 ఇవి చేసినట్టు లెక్క మాట. ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ఈ 2/x ఉంది, దాన్ని 2/x రాసాను ఇంటూ 2/x అంటే ఇది అయిపోయింది ఇది అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ 6 into a plus b whole square a square plus b square plus 2ab 2 into x by 2 into 2/x whole square 2/x whole square. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది యాస్టేజ్ రాసాను. నెక్స్ట్ మార్క్ చేద్దాం. 4 into 1 plus x by 2 into 2 cube అంటే 8 x cube ప్లస్ 2 power 4 అంటే 16 x by 4 x power 4. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే 4c0 అంటే 1, సో 1 power ఎనీథింగ్ ఈస్ 1, సో 1 వస్తుంది. 4c1 అంటే 4 ప్లస్ 4 1 power ఎనీథింగ్ ఈస్ 1 రాయి వస్తుంది ఇంటూ x by 2. 4c2 4 into 3 by 2, సో 3 2 6 అవుతుంది. 6 ఇంటూ 1 power ఎనీథింగ్ ఈజ్ 1, దీనే రాయొచ్చు x square by 4 రాయొచ్చు. 4c3 అన్న 4c1 అన్న ఒకటి అంటే 4 వస్తుందట. ప్లస్ 4 into x cube by 2 cube అంటే 8, 4c4 అంటే 1, సో x to the power of 4 by 2 power 4 అంటే 16. నెక్స్ట్ ఇది కంటిన్యూ చేద్దాం. -4 into 1 cube అంటే 1, సో 3 into 1 అంటే 3, సో 3 into x ప్లస్ 3x by 2, సో ఇక్కడ x square by 4 అంటే 3x square by 4 3x square by 4 x cube by 8 plus x cube by 8 into 2/x. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 6 into 1 అంటే 1 x square by 4 2 2 cancel, so plus x, so 2 square అంటే 4 by x minus 8 4s are 32 by x cube, so 2 1s are 2 4s are 4 4s are 16 minus 16 x cube. సో 8 x cube into 4 వస్తుంది, సో 2 2s are అంటే ఇక్కడ x square వస్తుంది, x square plus 16 by x to the power of 4.
ఇంకా సింప్లిఫై చేద్దాం. అంటే ఇప్పుడు అంతా కూడా ఒక లైన్లో వస్తుందండి. ఇప్పుడు ఈ ఒక్క లైన్ మనం సింప్లిఫై చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. 1 2 1s 2 2s అంటే 2x 1 + 2x 2 2s 2 3s అంటే 3x² 2 4 1s 4 2s అంటే x³ 3 x³ 2 x⁴/16. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేద్దాం. 2/x × 4 ఇవన్నీ మైనస్లు వస్తాయి. 2/x × 4 అంటే ఎంత? 4 2s 8 అంటే -8/x. నెక్స్ట్ ఇది మల్టిప్లై చేస్తే 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో x క్యాన్సిల్ అయిపోతుంది. 3 4s 12 -12. ఇంకా అన్ని మైనస్లు వస్తాయి. ఏంటి? 2 2 క్యాన్సిల్ అయిపోతుంది, x క్యాన్సిల్ అయిపోతుంది, ఒక 3 ఇక్కడ మనకి 3 ఉంటుంది, 3 4s 12. నెక్స్ట్ సో ఒక x క్యాన్సిల్ అవుతుంది, ఇంకొక x ఉంటుంది, 2 1s 2 2s లేదంటే ఈ 4 4 క్యాన్సిల్ అయిపోతుంది, ఈ x క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు మనకి 3x × 2 6 అవుతుంది, -6x. అంటే x టర్మ్ ఉండదు, x ఉంటుంది, నెక్స్ట్ x² వస్తుంది. చూడండి 4 1s 4 2s సో 2 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఒక x క్యాన్సిల్ అయితే ఇంకో x² ఉంటుంది, -x². సో ఇది కూడా మల్టిప్లై చేసి రాస్తాం. నెక్స్ట్ 6 × 1 + 6. నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తా 6 × 6 కాదు, 4 6 24/x 24/x. నెక్స్ట్ 4 4 క్యాన్సిల్ అయిపోతుంది, x క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకో x 6 ఉంటుంది +6x. నెక్స్ట్ x క్యాన్సిల్ అయిపోతుంది, 4 6 24. సో అది మల్టిప్లై, ఈ రెండు మల్టిప్లై చేస్తే x క్యాన్సిల్ అవుతుంది, 4 ఉంటుంది, 4 6 4 6 24. ఇంకా మిగతా యాస్టీస్గా రాసింది. -32 x³ -16/x² +16 x⁴. ఓకే, ఇప్పుడు వీటిని ఒక ఆర్డర్లో రాసుకుంటే మనకి ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఒక ఆర్డర్లో రాసుకుందాం. ఆర్డర్లో ఎలా రాసుకుందాం సార్? ఈ x⁴ కింద తీసుకెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఏంటంటే మనకి x వాల్యూస్, ఆ తర్వాత కాన్స్టెంట్, నెక్స్ట్ నుంచి xలు కిందన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టెంట్ రాసేద్దాం. 1 -12 -11 24 ఇవి ఉన్నాయి కాన్స్టెంట్స్. 24లో 12 తీస్తే 12 అవుతుంది, 12 + 1 13. సో 13. ఇప్పుడు xలు రాద్దాం. x వాల్యూస్ ఏంటి ఉన్నాయి? 2x -6x +6x 6x క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మనకి మిగిలింది ఏంటి? ఓన్లీ ఒక 2x. 13 + 2x. ఇప్పుడు x² రాద్దాం. x² 3x² 2 ఇక్కడ ఒక x -x² ఉంది. సో 3x² 2 -x² అంటే ఎల్సిఎం తీస్తే 3x² 2x తీస్తే x² 2 ఉంటుంది, +x² 2. ఇప్పుడు x³ చూద్దాం. x³ 2 ఇంకెక్కడైనా ఉందా? x³ ఇంకెక్కడా లేదు కనుక యాస్టీస్గా రాసేద్దాం. +x³ 2. x⁴ చూద్దాం. x⁴16 ఇంకెక్కడైనా ఉందా? ఇంకెక్కడా లేదు. సో కనుక +x⁴16. అంటే ఇప్పుడు పైన xలు రాస్తాం, ఇప్పుడు కిందన xలు రాద్దాం. సో కిందన xలు -8/x ఇంకెక్కడ ఉందా? ఇంకెక్కడా లేదు. సో -8/x. నెక్స్ట్ కిందన x -8/x 24/x ఉంది. సో 24లో 8 తీస్తే 16 +16x 16/x. సో 16/x. నెక్స్ట్ కిందన మనకి x² కిందన x² ఉన్నది ఒకటి, ఇవన్నీ ఇలా రాసేసుకొని సరిపోతుంది. -16/x² -32/x³ +16/x⁴. ఇది సో ఇక్కడ చాలా చిన్న మిస్టేక్ ఉంది, అందుకే మనకి చిన్న ఆన్సర్ మిస్టేక్స్ వచ్చింది. ఇక్కడ మనకి చూడండి 6 1² అంటే 1, x² 4 2 2 క్యాన్సిల్ అయితే x రాసాం, 2² 4 రాసాం. కానీ
ఎక్స్ స్క్వేర్ ఇక్కడ రాయాలి కదా, అది రాయలేదు. అందుకని మనకి చిన్న మిస్టేక్ వస్తుంది. ఓకే, ఇదంతా యాజ్ ఈజ్ రైట్, ఇదంతా కూడా కరెక్టే. సో మనం ఇప్పుడు ఎక్కడ మార్చాలి? సో ఈ 3 టైమ్స్కి ముందు 3 టైమ్స్ ఇక్కడ నుండి రాయాలి. ఓకే, సో ఇప్పుడు 6 4s are 24/x². ఇది ఎక్స్ స్క్వేర్ వస్తుంది, క్యాన్సిల్ అవ్వు. చూద్దాం, 6x ఇక్కడ కూడా 6x క్యాన్సిల్ అవుతుంది. సో 24, 6 4s are 24/x² సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ x² క్యాన్సిల్ అయిపోతుంది, 4 4 క్యాన్సిల్ అవుతుంది, +6 వస్తుంది, ఇక్కడ +6. నెక్స్ట్ ఇక్కడ 6x² క్యాన్సిల్ అయితే ఇక్కడ కింద x ఉంటుంది, 6 4s are 24, సో 24/x. ఓకేనా? సో ఈ 3 మనకి రాంగ్ వచ్చాయి, దానివల్ల ఎడిషన్లో రాంగ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, -12 7, 6 + 1 7. సో 6 + 1 7, 7లో -12 తీస్తే -5, అంటే ఫస్ట్ -5 వస్తుంది. ఓకే, సో అంటే మనకి ఇప్పుడు ఈ 3 టైమ్స్ కనుక ఆ 3 టైమ్స్ చూసుకోవాలి. -5. ఇప్పుడు x టైమ్స్ 2x, ఇంకెక్కడ ఉందా 2x? ఎస్, -6x. సో 2x - 6x అంటే ఏమవుతుంది? -4x అవుతుంది. సో 2x, ఇంకెక్కడ కూడా x లేవు, సో -4x అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు x² టైమ్స్ 3x²/2 - x², అంటే అది మనకి x² బయట వస్తుంది, సరిపోదు అది. ఓకేనా? నెక్స్ట్ x³/2, ఇంకా ఎక్కడ కూడా x³ లేవు, సో ఇది కూడా కరెక్ట్ సరిపోదు. x⁴4/16, ఇది కూడా ఎక్కడ లేవు కనుక ఇది కూడా సరిపోతుంది. ఇక్కడ -8/x + 24/x, 24లో 8 ఇస్తే 16, సో 16/x, ఇది కూడా మనకి సరిపోతుంది లక్కీగా. నెక్స్ట్ 24/x² -16/x², 24లో 16 తీస్తే 8 వస్తుంది, సో అంటే +8x² +8/x². 24x² 16x² తీస్తే 8/x². సో నెక్స్ట్ -32x³ అది సరిపోతుంది, +16x⁴. సో ఇది మనకి టెక్స్ట్ బుక్ ఆన్సర్. ఇప్పుడు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ దిస్ వన్ యూజింగ్ బైనామియల్ థియరం. సో బైనామియల్ థియరం మాత్రం వాడాలి, ఎందుకంటే 3 అయినా సరే బైనామియల్ థియరం చేద్దాం. ఓకేనా? సో లెట్స్ సీ. వీ నో దట్, మనందరికీ తెలుసు, వీ నో దట్ మనకి తెలుసు, ఏం తెలుసు? a + b whole to the power of 3 is equal to 3c0 into a³ plus 3c1 into a²b plus 3c2 into ab² plus 3c3 into b³. ఇది తెలుసు, ఈ ఫార్ములా ప్రకారం దాన్ని చేద్దాం. ఇప్పుడు దీన్ని ఏం రాస్తానంటే నేను 3x² - 2ax అనేది a ప్లస్ 3a² అనేది b ⁵ రాస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 3c0 into 3x² - 2ax whole to the power of 3 plus 3c1 into 3x² - 2ax whole square into 3a² plus 3c2 into 3x² - 2ax into 3a² whole square. Next plus 3c3 into 3a² whole cube. సో బైనామియల్ థియరం ఎక్స్పాన్షన్ చేసాం. 3c0 అంటే ఎంత? 1. సో కనుక ఇది అలాగా రాద్దాం. 3x² - 2ax whole cube. 3c1 అంటే ఎంత? 3 into a - b whole square.
ఏ స్క్వేర్ అంటే 3x square whole square minus 2ab 2 into 3x square into 2ax plus b square 2ax whole square ఇంకేముంది ఇంటూ 3a square 3c2 అన్న 3c1 అని ఉంటాయి అంటే మళ్ళీ 3 అది ప్లస్ 3 ఇంటూ 3a square అంటే ఏం రాయొచ్చు 9a power 4 రాయొచ్చు ఇంటూ ఇది రాసేద్దాం 3x square minus 2ax సో 3 cube అంటే 27 a power 6 ఓకేనా 2 3 6 మళ్ళీ దీని బైనామియల్ ఎక్స్పాన్షన్ రాసి వీటిని మల్టిప్లై చేద్దాం సో దీని బైనామియల్ ఎక్స్పాన్షన్ రాద్దాం 3c0 into 3x square whole cube సో nc0 ఉండి a power n b రాదు మైనస్ 3c1 into 3x square whole square into 2ax plus 3c2 into 3x square whole to the power of 1 into 2ax whole square minus 3c3 into ఇది ఉండదు ఇది ఒకటే ఉంటుంది 2ax whole cube సో ఇదంతా ఏంటి ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్ చేసాం ఇంక మిగతాది యాజ్ ఇట్ ఈజ్ గా ఇది రాసేద్దాం సో 3 3s are 9 a square తో మల్టిప్లై చేద్దాం సో 9a square తో మల్టిప్లై చేసే ముందు ఒకసారి రాద్దాం ప్లస్ 9a square into 3a square into 3 9a square 3 square into 9 9x to the power of 4 9x to the power of 4 next 3 square 9 x to the power 4 next 3 2s are 6 6 2s are 12 minus 12 a into x cube next so 2 square and 4a square x square 4a square x square 4a square x square next 3 9s are 27 multiply చేద్దాం so 27 a power 4 so 27 3s are 81 plus 81 a power 4 into x square first a రాద్దాం తర్వాత x రాద్దాం a power 4 into x square next plus into minus 3 9s are 27 27 2s are 54 so 54 a power 4 into a power 5 into x a power 5 into x plus 27 a power 6 3c0 అంటే 1 so 3 cube అంటే 27 so 27 x to the power of 6 2 3s are 6 next 3c1 అంటే 3 ఇది 3 3 2s are 6 3 square అంటే 9 9 6 are 54 3 square అంటే 9 9 3s are 27 27 2s are 54 so minus 54 a values a ఒకటి ఉంది కనుక a x to the power of 4 into x to the power of 5 a into x to the power of 5 ఈ రెండు వేరే వేరే అండి ఇది a power 5x ఇది a x to the power of 5 ఇది అయిపోయింది నెక్స్ట్ 3c2 అన్న 3c1 అన్న ఒకటి అంటే 3 సో 3 3s are 9 9 2s are 18 a square ఫస్ట్ a రాస్తున్నాం x square x to the power of 4 నెక్స్ట్ 3c3 అంటే 1 అవసరం లేదు సో 2 cube అంటే 8 minus 8 a cube x cube ఇప్పుడు 9 8 square తో మల్టిప్లై చేద్దాం 9 9s are 81 a square x to the power of 4 9 12s are 108 minus 108 a square into a cube into x cube next plus into minus plus into plus 9 4s are 36 a power 4 x square
ఇది రాసేయండి. ప్లస్ 81 a power 4 x square. a power 4 x square minus 54 a power 5x plus 27 into a power 6. ఇప్పుడు ఇవన్నీ ఒక ఆర్డర్లో రాసుకుందాం. ఆర్డర్లో అంటే ఎలా సార్? ఫస్ట్ ఎక్స్, నెక్స్ట్ ఏఎక్స్ అన్ని ఆర్డర్లో ఉన్నట్టు ఉన్నాయి. ఒకటో రెండో యాడ్ చేస్తే సరిపోద్ది. లెటర్స్ ఫస్ట్ 27 x power 6. నెక్స్ట్ x power 5లో ఉండాలి. చూడండి ఎక్స్లో ఉంది, ఏఎక్స్లో ఉన్నాయి, ఏలో ఉన్నాయి. అదే ఆర్డర్లో రాదు. ముందు ఎక్స్లో ఉన్నది చూద్దాం. సో 27 x power 6 5. ఇంకెక్కడైనా ఉందా? చూడండి ఇంకెక్కడైనా ఓన్లీ ఎక్స్లు ఎక్కడా లేదు. ఇప్పుడు సో ఏలు ఎక్స్లో రాద్దాం. minus 54 a into x power 5. సింగిల్ ఏ ఎక్కడైనా ఉందా? సింగిల్ ఏ ఎక్కడా లేదు. సో కనుక ఈ టైం ఇలా వచ్చేస్తుంది. minus 54 a x power 5. ఇప్పుడు ఏ స్క్వేర్లు, సో ఏ స్క్వేర్ x power 4, ఏ స్క్వేర్ x power 4 ఉన్నాయి. ఇంకెక్కడా లేదు. ఈ రెండు ఉన్నాయి. సో 18 81 99 ప్లస్ 99 a స్క్వేర్ x to the power of 4. నెక్స్ట్ ఏ క్యూబ్లు కూడా ఉన్నాయి. సో 108 minus 8 అంటే 116 minus 116 a క్యూబ్ x క్యూబ్, a క్యూబ్ x క్యూబ్. నెక్స్ట్ ఇప్పుడు ఏ టు ది పవర్ ఆఫ్ 4లు కూడా ఉన్నాయి. సో ఈ రెండు 81 36. సో 80 30 111 ప్లస్ 7 118 111 80 30 110 117 117 ప్లస్ 117 a పవర్ 4 x స్క్వేర్, a పవర్ 4 x స్క్వేర్. సరిపోయింది. ఇంకా ఏ పవర్ 5 కూడా ఒకటి ఉంది. minus 54 a పవర్ 5 x. నెక్స్ట్ లాస్ట్లో ప్లస్ 27 into a పవర్ 6. సో ఇది ఆన్సర్ 99% రైట్. మనం చిన్న మిస్టేక్ చేసాం. ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. సో ఫస్ట్ సెకండ్ థర్డ్, ఈ థర్డ్ టైంలో వస్తే మనకి ఇక్కడ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ టు ది పవర్ 4 కదా, 2 స్క్వేర్ కదా, 2 స్క్వేర్ అంటే 4 3 12 12 3 36 అంటే ఇక్కడ 36 వస్తుంది. అంటే దీనికి 18 యాడ్ చేస్తే 117 వస్తుంది. 117. సో మన లాజిక్ సింపుల్ అండి. 27 27 54 54 117 117 మిడిల్లోది 116. ఇది మాట దీనికి టెక్స్ట్ బుక్ ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. Prove that C0 plus 3 into C1 plus 5 into C2 plus 7 into C3 and so on 2n plus 1 into Cn is equal to 2n plus 2 into 2 power n minus 1 అని ప్రూవ్ చేయాలి. ఓకే, మనం ఏదైతే ప్రూవ్ చేయాలో ఇదే కదా. మనం ఇది LHS, ఇది RHS. ఈ LHS మనం ఏమనుకుందాం అంటే S అనుకుందాం. సమ్ ఆఫ్ ది టర్మ్స్ మాట. లెట్ S is equal to C0 plus 3C1 plus 5C2 plus and so on 2n plus 1 into Cn. ఓకే, సో ఇప్పుడు దీన్ని రివర్స్లో రాద్దాం. S is equal to రివర్స్లో రాద్దాం. రివర్స్లో రాస్తే ఏమవుతుంది? 2n plus 1 Cn. సో దీని ముందు ఏమవుతుంది మనకి? 2n plus 1 Cn. చూడండి దీని ముందు ఏమైంది మనకి? 2 తగ్గుతుంది. అంటే ఏంటి? ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది. అంటే దీని ముందు ఏమవుతుంది మనకి? 2 తగ్గుతుంది. 2n ప్లస్ 1లో 2 తీస్తే -1 2n minus 1 ఇంటూ. సో ఇక్కడ కూడా ఒకటి తగ్గుతుంది చూడండి. సో ఇది C2, ఇది C1. అంటే ఏంటి? ఇక్కడ మనకి Cn minus 1 Cn minus 1
and so on. Last ఏమవుద్ది 5 into C2 plus 3 into C1 plus 1 into C0. సో ఇప్పుడు నేను దేని రాస్తానంటే S is equal to, బాగా అబ్జర్వ్ చేయండి, ఇది ఇలాగే ఉంటుంది 2n plus 1 ఇలాగ ఉంటుంది. దీన్ని నేను C0 రాసుకుంటాను. ఎందుకు సార్ C0 రాసుకుంటున్నారు? ఇది అలాగే ఉంటుంది 2n minus 1 into దీన్ని నేను C1 రాసుకుంటాను and so on. దీన్ని నేను 5 into, మనకి ఒక ఫార్ములా ఉంది ఏంటి, NCR is equal to NCn minus R. సో ఈ ఫార్ములా ప్రకారం నేను రాసుకున్నమాట. సో ఇదేంటి NC2. సో NC2 is equal to ఏమవుతుంది, NC2 is equal to n minus 2 రాయొచ్చు. అంటే దీని రాయొచ్చు n minus 2 రాయొచ్చు. దీని 3 into n minus 1 రాయొచ్చు. దీని 1 into n రాయొచ్చు. ఓకే, సో ఇదంతా ఓకే. అంటే ఇది ఏంటి, C0 ఎలా వచ్చింది నాకు, NCN. NCN అంటే ఏంటి, NCn minus n. n minus అంటే 0. NCn minus 1 n minus of n minus 1 n క్యాన్సిల్ 1 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ ఇచ్చింది రాసిందా, ఒకసారి ఏదైతే ఇచ్చాడో రాసిద్దాం. C0 plus 3 into C1 plus and so on. లాస్ట్ లో ఇక్కడ and so on 2n plus 1 Cn. సిన్స్ ఇదేంటి గివెన్, వాడేది ఇచ్చాడో అది రాసాం గివెన్. ఇప్పుడు నేను ఈ రెండు యాడ్ చేస్తున్నాను, s ప్లస్ ఏమవుద్ది 2s అవుతుంది. చూడండి n+1 2n+1 ఇక్కడ 1 అంటే 2n plus 2, మనకు అదే కదా కావాలండి, అందుకే నేను యాడ్ చేస్తాను అన్నమాట. చూడండి 2n plus 2 C0. సో 3లో 1 తీస్తే ఎంత 2 వస్తుంది, అంటే 2n plus 2 into C1. నెక్స్ట్ 2n plus 2 into C2 and so on. లాస్ట్ ఏం వస్తుంది, 2n plus 2 Cn వస్తుంది. Cn. ఇప్పుడు అన్నిట్లో కూడా 2n plus 2 కామన్గా ఉంది. సో 2s ఈజ్ ఈక్వల్ టు, మనకి ఏం చేయొచ్చు, 2n plus 2 కామన్ తీస్తే C0 plus C1 plus C2 plus and so on Cn. మనకి మీకు కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్పాను, 1 plus x whole to the power of n is equal to 1 plus, సో C1x plus C2x plus C2x square C3x cube and so on అని రాసుకోవచ్చాను. ఆ x బదులు 1 తీసుకుంటే ఏమవుద్ది, 1 plus 1 whole to the power of n, అంటే 2 power n is equal to ఏమవుద్ది, x బదులు 1 వేస్తే C0 plus C1 plus C2 plus C3 plus and so on Cn. అంటే C0 plus C1 plus C2 plus C3 plus and so on ఏం రాయొచ్చు, 2 power n రాయొచ్చు. అంటే దీని ఏం రాయొచ్చు, 2 power n రాయొచ్చు. 2s is equal to 2n plus 2 into 2 power n. మనకి ఏం కావాలి, 2 power n minus 1 కావాలి. మనకి s ఒకటే చాలు, 2 అవసరం లేదు, 2 నర్సరీ పంపించండి. s is equal to 2n plus 2 into 2 power n by 2. అంటే 2 power 1 కదా, 2 power 1 పైకి వెళ్తే a power m by a power n, a power m minus 1. సో కనుక s is equal to 2n plus 2 into 2 power n minus 1. ఎస్ అంటే ఏమనుకున్నాం మనం, లెట్ అనుకున్నాం కదా, రాసిద్దాం. సో దేర్ ఫోర్ C0 ప్లస్ 3C1 ప్లస్ 5C2 అండ్ సో ఆన్ 2n plus 1 ఇంటూ Cn ఈజ్ ఈక్వల్ టు, మనకేమొచ్చింది 2n plus 2 ఇంటూ 2 power n minus 1. ఇది కదా ప్రూవ్ చేయాలి, బాక్స్ పెట్టండి. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. If n is a positive integer, then prove that C0 plus C1 by 2 plus C2 by 3 and so on Cn by n plus 1 is equal to 2 power n plus 1 minus 1 by n plus 1. ఇది ప్రూవ్ చేయాలి. ఏ ట్రావా ఎలాగుందని మనం ఏమీ కంగారు పడవస్తుంది. జస్ట్ ఏంటంటే మనం LHS తీసుకొని అలా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. లెట్ us see సొల్యూషన్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LHS,
లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమి ఇచ్చారు అది రాసేయండి. C0 ప్లస్ C1/2 ప్లస్ C2/3 ప్లస్ and so on Cn/n+1. ఓకే, ముందు మనకి ఏంటంటే ఇప్పుడు C0 అంటే ఏంటి, మనకి NC0 అంటే ఏంటి 1, NC1 అంటే ఏంటి NC1. సో అంటే మనకి n ఫ్యాక్టోరియల్ బై n-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్. సో ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై n-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఉంటుంది. ప్లస్ NC2 అంటే అర్థం ఏంటి, n ఫ్యాక్టోరియల్ బై n-2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఉంటుంది. ప్లస్ and so on. NCN అంటే ఏంటి 1. సో కనుక అదేమో రాయాల్సింది 1/n+1. సో ఇప్పుడు దీన్ని క్లియర్గా రాసుకుంటే 1 ప్లస్ దీని ఏం రాయొచ్చు, n ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. n ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్ బై 2 రాయొచ్చు, 2 ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది ఆ విధంగా మాట. ప్లస్ దీని రాయొచ్చు n ఇంటూ n-1 ఇంటూ n-2 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 3 6 6 ఇంటూ n-2 ఫ్యాక్టోరియల్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ and so on 1/n+1. మనకి 2n+1 ఉంది. ఇందులో మనకి C0 ప్లస్ C1 ప్లస్ C2 ప్లస్ and so on Cn చేస్తే 2n రాస్తాం. మనకి ఇక్కడ 2n+1 ఉంది. 2n+1 అంటే ఏం రాయాలి మనం, సో అప్పుడు మనకి n+1 C0, n+1 C2, n+1 C3, n+1 C4 and so on రాయాలన్నమాట. అంటే ఇందాల NC0 ప్లస్ NC1 ప్లస్ NC2 కనుక 2n వచ్చింది. అదే ఇప్పుడు n+1 C1 C0 n+1 C2 n+1 C3 ఇలా రాసాం అనుకోండి, అప్పుడు 2n+1 వస్తుంది. అంటే అది రావాలంటే మనకి ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ మనకి ఈ NC0 NC1 NC2 మనం ఏం చేయాలంటే n+1 C0 n+1 C2 n+1 C3 ఇలా రాయాలన్నమాట. దానికోసం ఏంటంటే ముందు ఇది యాస్టీజ్గా రాసిద్దాం. ఇక్కడ n+1 ఉంది కదా, సో లాస్ట్లో మనకి ఎప్పుడు ఏదైనా సరే 1 వస్తుంది. ఫస్ట్లో 1 వస్తుంది, లాస్ట్లో 1 వస్తుంది. బైనామియల్ థియరంలో ఎప్పుడు కూడా ఫస్ట్లో 1 లాస్ట్లో 1. కనుక ఇది 1 రావాలంటే ఏం చేయాలి, ఈ n+1 ఉండకూడదు. కనుక n+1తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. సో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. కనుక 1/n+1. చూడండి n+1 ఉంది కదా, ఫైనల్ ఆన్సర్ ఎస్. మల్టిప్లై చేయండి 1 ఇంటూ n+1 n+1 ప్లస్ ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేముంటుంది n ఇంటూ n+1 బై 2. నెక్స్ట్ ఇక్కడ ఉంటుంది ప్లస్ n-1 ఇంటూ n ఇంటూ n+1 బై దీన్ని రాయొచ్చు మనం 3 ఇంటూ 2 ఇంటూ 1 రాయొచ్చు, దీన్ని 2 ఇంటూ 1 రాయొచ్చు. ప్లస్ and so on n+1/n+1. ఏం చేశాను, n+1తో ఇక్కడ మల్టిప్లై చేసాను, ఇదంతా డివైడ్ చేశాను. బాగా అబ్జర్వ్ చేయండి, 1/n+1 దీన్ని మనం ఇప్పుడు n ఉందనుకోండి NC1 రాస్తాం. n ఉంటే 5 ఉందనుకోండి 5C1 రాస్తాం. 10 ఉందనుకోండి 10C1 రాస్తాం. మరి ఇక్కడ n+1 ఉంది కనుక దీన్ని ఏం రాయొచ్చు, n+1 C1 రాయొచ్చు, దీన్ని n+1 C2 రాయొచ్చు, 2 ఫ్యాక్టోరియల్ కదా. నెక్స్ట్ దీన్ని n+1 C3 రాయొచ్చు and so on. ఇక్కడ ఇది క్యాన్సిల్ అయితే 1 ఉంటుంది. 1 ఏం రాయొచ్చు మనం, n+1 Cn+1 రాయొచ్చు. లాస్ట్ ఇది మరి చూడండి, n+1 C1 n+1 C2 n+1 C3 and so on n+1 Cn+1 వచ్చింది. అంటే ఏంటి మనకి C0 ప్లస్ C1 ప్లస్ C2 ప్లస్ C3 ప్లస్ and so on రాస్తే దాన్ని ఏం రాస్తాం మనం 2n రాస్తాం. కానీ ఇక్కడ నాట్ లేదు, ఇక్కడ ఏం లేదు, నాట్ లేదు. సో కనుక దీనికి ముందు నాట్ పెట్టుకొని దానికి చివరిలో నాట్ తీసేద్దాం, వచ్చేస్తుంది ఆన్సర్ 1/n+1 n+1 C0 యాడ్ చేస్తాం, లాస్ట్లో సబ్ట్రాక్షన్ చేస్తాం, ప్లస్
n plus 1 c1 and so on n plus 1 c n plus 1 మైనస్ నేను ఫస్ట్ ఏం యాడ్ చేసాను అది తీసేస్తాను n plus 1 c naught. దీని అంతటిని ఏం రాయొచ్చు మనం 2 power n plus 1 రాయొచ్చు ఎందుకంటే nc naught plus nc1 plus nc2 and so on అంటే 2 power n. మరి ఇక్కడ n బదులు n plus 1 ఉంది కదా అక్కడ 2 power n లో కూడా n బదులు n plus 1 వేయాలి వేసేద్దాం 1 by n plus 1 దీన్ని రాయొచ్చు 2 power n plus 1 రాయొచ్చు. మరి n plus 1 c naught అంటే ఏంటి -1 అది చూడండి అదే కదా ప్రూవ్ చేయాలి మనం 2 power n plus 1 -1 by n plus 1. సో దీని ఫైనల్గా ఏం రాయొచ్చు 2 power n plus 1 -1 by n plus 1. So that is equal to RHS. So therefore LHS is equal to RHS. Hence proved. చాలా ఈజీ అండి చిన్న టెక్నిక్ ఆ టెక్నిక్ తెలుస్తూ చాలా మంది. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. If n is a positive integer, then prove that c0 plus c1 x by 2 plus c2 x square by 3 plus and so on cn into x power n by n plus 1 is equal to 1 plus x whole to power n plus 1 minus 1 by n plus 1 into x. So 6th problem 7th problem ఒకటేనండి సేమ్. కాకపోతే అంటే ఇక్కడ x స్క్వేర్ x పవర్ n అని వచ్చాయి మిగతా ఏమి రాలే ఓకేనా. సో ఏంటంటే ఆ పక్కన x స్క్వేర్ వచ్చాయి అంటే ఏంటంటే ఇందాలో ఎలా చేసి ఇప్పుడు అలాగే చేస్తాం కాకపోతే ఇందాలో మనం ఓన్లీ n plus 1తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. ఇప్పుడు n plus 1 x ఉంది పక్కన సో n plus 1 xతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ఇక్కడ ఇదే లాజిక్ అండి మనకి n plus 1 x ఉంది n plus 1 into x అంటే దాంతో మల్టిప్లై చేసి చేయాలని అర్థం అన్నమాట. ఓకే చేద్దాం లెట్ us see. LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమి ఇచ్చాడో రాసిద్దాం nc0 n రాసిద్దాం కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది nc0 ప్లస్ nc1 ఇంటూ x by 2 ప్లస్ nc2 ఇంటూ x స్క్వేర్ by 3 ప్లస్ and so on ncn x power n by n plus 1. ఓకే సో ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం ఇందాలాగా nc0 అంటే అంత 1 ప్లస్ nc1 అంటే n ఇంటూ x by 2 ప్లస్ nc2 అంటే ఏంటి n ఇంటూ అంటే ఇక్కడ మనకి మీకు షార్ట్ కట్ చెప్పాను ఏం చెప్పాను ఈ nని రివర్స్లో రాయండి సో కింద నుంచి 1 into 2 రాయండి చెప్పాను ఫస్ట్ ఎక్సెల్. సో n ఇంటూ n minus 1 by 1 into 2 into x square by 3 plus and so on ncn అంటే 1 x power n by n plus 1. సో ఇప్పుడు మనకి బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకి n plus 1 పోవాలి ఇక్కడ n plus 1 అంటే కింద కూడా ఇక్కడ కూడా n plus 1 రావాలి అంటే ఒక x రావాలి ఖచ్చితంగా. ఇక్కడ చూడండి 3 into 2 into 1 అంటే 3 ఫ్యాక్టోరియల్ అంటే దీన్ని మనకి ఏం రాయొచ్చు nc3 రాయొచ్చు ఇక్కడ nc2 nc1 nc0 ఉండదు దాన్ని యాడ్ చేసి సపరేట్ చేస్తే -1 వస్తుంది అదే లాజిక్ అన్నమాట. సో కనుక మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 1 by n plus 1 x n plus 1 into x అప్పుడు మల్టిప్లై చేస్తే డివైడ్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది మనకి n plus 1 into x ప్లస్ దీని రాయొచ్చు మనం n into n plus 1 x square by 2 అంటే 2 into 1 రాయొచ్చు ప్లస్ n minus 1 into n into n plus 1 by 3 into 2 into 1 into x కనుక x cube into x cube and so on. లాస్ట్లో ఏమొస్తుంది మనకి ఇక్కడ ఫైనల్గా ఎక్స్తో మల్టిప్లై చేస్తాం కనుక x power n plus 1 వస్తుంది n plus 1 by n plus 1 into x power n plus 1. by n plus 1 into x ఇక చూడండి x ని అలా ఉంచేద్దాం దీన్ని ఏం రాయొచ్చు మనం n plus 1 c1 రాయొచ్చు n plus 1 c1 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 n plus 1
ఇంటూ ఎక్స్. చూడండి మనకి c0 ప్లస్ c1x ప్లస్ c2x స్క్వేర్ ప్లస్ c2x క్యూబ్ అదేం రాయొచ్చు 1 + x హోల్ టు ది పవర్ ఆఫ్ n రాస్తాం కదా, సేమ్ అదే మాట ఇక్కడ కూడా. సో ఇప్పుడు దీన్ని రాయొచ్చు n + 1 c2 x స్క్వేర్. చూడండి దీన్ని n + 1 c3 x క్యూబ్ అండ్ సో ఆన్. లాస్ట్లో ఏం రాయొచ్చు, ఇది క్యాన్సిల్ అయిపోద్ది. n + 1 c n + 1 ఇంటూ x పవర్ n + 1. ఆ ఫార్ములాలో వస్తుంది కదా, ఆ ఫార్ములాలో వస్తుంది. కానీ ఏంటి మనకి n + 1 c0 లేదు కనుక అది యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తే అక్కడ -1 వస్తుంది, ఆల్రెడీ కింద వస్తుంది ఆన్సర్. సో కనుక యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ 1/n + 1 ఇంటూ x. ఏం చేయాలి ఇప్పుడు, n + 1 c0ని యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేద్దాం. సో మైనస్ ఇది యాజ్ చేసి రాసాను n + 1 c1 ఇంటూ x ప్లస్ n + 1 c2 ఇంటూ x స్క్వేర్ అండ్ సో ఆన్. n + 1 c n + 1 ఇంటూ x పవర్ n + 1 మైనస్ n + 1 c0. ఈ మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయితే మళ్ళీ ఇదే వస్తుంది. ఇప్పుడు ఇది ఎలా ఉంది, c0 ప్లస్ c1x ప్లస్ c2x స్క్వేర్ ప్లస్ cn x పవర్ n ఉంది. కానీ n బదులు ఏంటి n + 1 ఉంది. అంటే ఏంటి, మామూలుగా c0 c1 c2 అలా ఉంటే 1 + x హోల్ పవర్ n రాస్తాం. ఇక్కడ n బదులు n + 1 ఉంది కనుక మనం ఏం రాయాలి, 1 + x హోల్ టు ది పవర్ ఆఫ్ n + 1 రాయాలి. 1/n + 1 ఇంటూ x. దీన్ని రాయొచ్చు మనం ఇప్పుడు 1 + x హోల్ టు ది పవర్ ఆఫ్ n + 1. లాస్ట్లో -1 రాయాలి. అదే కదా మనం ప్రూవ్ చేయాలి, వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక ఆర్డర్లో రాసుకుంటే 1 + x హోల్ టు ది పవర్ ఆఫ్ n + 1 -1/n + 1 ఇంటూ x. సింపుల్ అని ఇందాలు చేసిందే సేమ్. therefore that is equal to RHS. so therefore LHS is equal to RHS, hence proved. సో దీని నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 8th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 8th ప్రాబ్లంకి వెళ్దాం. సో 2c0 ప్లస్ 5c1 ప్లస్ 8c2 అండ్ సో ఆన్ 3n + 2 cn is equal to 3n + 4 into 2 power n - 1. ఆల్రెడీ ఈ సమ్ చేశాను, మళ్ళీ సేమ్ అదే మోడల్ అనమాట. ఇంకో సమ్ లెట్ us see. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ప్రూవ్ చేయాలి దాన్ని s అనుకుందాం. లెట్ s is equal to 2 into c0 ప్లస్ 5 into c1 ప్లస్ 8 into c2 and so on 3n ప్లస్ 2 into cn. వీటిని రివర్స్లో రాద్దాం. ఇప్పుడు వీటిని రివర్స్లో రాద్దాం. సో s is equal to 3n ప్లస్ 2 into cn ప్లస్ దీని ముందు ఏమవుద్ది, సో చూడండి 3 తగ్గుతుంది. సో కనుక 3 తగ్గిస్తే మనకేమవుద్ది 3n - 1. సో n - 1 ప్లస్ అండ్ సో ఆన్. లాస్ట్లో ఏమొస్తుంది మనకి 8c2 8 into c2 5 into c1 ప్లస్ 2 into c0. మనకి NCR is equal to NCn minus r అనే ఫార్ములా తెలుసు. ఏం తెలుసు, NCR is equal to NCn minus r. ఆ ఫార్ములా ప్రకారం ఇది c0 అవుద్ది, ఇది c1 అవుద్ది, అలా రాసుకుందాం. S is equal to 3n plus 2 into c0 plus 3n minus 1 into c1 plus and so on. So 8 into cn minus 2 plus 5 into cn minus 1 plus 2 into cn అని రాసుకోవచ్చు. ఓకే, దీనికి ఒక లైన్ గీసి ఇప్పుడు మనకి ఏదైతే ఇచ్చాడో అది రాద్దాం. S is equal to ఏమి ఇచ్చాడు, 2 into c0 plus 5 into c1
ప్లస్ అండ్ సో ఆన్. లాస్ట్లో రాసేద్దాం 3n ప్లస్ 2 ఇంటూ cn. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఏం చేద్దాం? యాడ్. సో ఎస్ ప్లస్ ఏమవుద్ది? 2s ఈజ్ ఈక్వల్, ఈ రెండింటిని యాడ్ చేస్తే 3n ప్లస్ 4 ఇంటూ c0. నెక్స్ట్ మళ్ళీ 5లో 1 తీస్తే 4 అంటే 3n ప్లస్ 4 ఇంటూ c1 ప్లస్ 3n ప్లస్ 4 ఇంటూ c2 అండ్ సో ఆన్. లాస్ట్లో ఏమొస్తుంది? 3n ప్లస్ 4 ఇంటూ cn. దాన్నిట్లో కూడా ఏంటి కామన్? 3n ప్లస్ 4 కామన్. సో 3n ప్లస్ 4 అని కామన్ తీసండి. 2s ఈజ్ ఈక్వల్ టు 3n ప్లస్ 4 కామన్ తీస్తే మనందరికీ తెలిసిందే c0 ప్లస్ c1 ప్లస్ c2 ప్లస్ అండ్ సో ఆన్ cn. సో ఆల్రెడీ చెప్పాను 1 ప్లస్ x హోల్ టు ది పవర్ ఆఫ్ n లో ఆ ఫార్ములాలో x బదులు 1 వేస్తే 1 ప్లస్ 1 హోల్ టు ది పవర్ ఆఫ్ n అంటే 2 పవర్ n ఈజ్ ఈక్వల్ టు c0 ప్లస్ c1 ప్లస్ c2 ప్లస్ అండ్ సో ఆన్ వస్తుంది. ఎందుకంటే x వాల్యూ 1 కనుక. సో కనుక దీని 2s ఈజ్ ఈక్వల్ టు 3n ప్లస్ 4 ఇంటూ 2 పవర్ n. సిన్స్ c0 ప్లస్ c1 ప్లస్ అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ n. ఈ 2 నడిచే తీసుకెళ్ళిపోండి. s ఈజ్ ఈక్వల్ టు 3n ప్లస్ 4 ఇంటూ 2 పవర్ n బై 2 అంటే a పవర్ n బై a పవర్ m, a పవర్ m బై a పవర్ n, a పవర్ m మైనస్ n. సో కనుక దీన్ని n మైనస్ రాయొచ్చు. s ఈజ్ ఈక్వల్ టు 3n ప్లస్ 4 ఇంటూ 2 పవర్ n మైనస్ 1. సిన్స్ a పవర్ m బై a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m మైనస్ 1. సో s అంటే మనం ఏమనుకున్నాం స్టార్టింగ్లో అది రాసింది. దేర్ ఫోర్ 2 ఇంటూ c0 ప్లస్ 5 ఇంటూ c1 ప్లస్ 8 ఇంటూ c2 అండ్ సో ఆన్ 3n ప్లస్ 2 ఇంటూ cn ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి? 3n ప్లస్ 4 ఇంటూ 2 పవర్ n మైనస్ 1 వచ్చింది. దీన్ని బాక్స్ పెట్టండి. హెన్స్ ప్రూవ్డ్ అని రాసండి. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మన 9th ప్రాబ్లంకి. ఇప్పుడు మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. చాలా అంటే చాలా ఈజీ అండి. మంచి లాజిక్ ప్రాబ్లం అంటే ఇది. చిన్న లాజిక్ తెలిసి మీకు ఈజీ. సో మన అందరికీ తెలుసు 2 పవర్ n, c0 ప్లస్ c1 ప్లస్ c2 ప్లస్ అండ్ సో ఆన్ cn అయితే 2 పవర్ n. మరి 3 పవర్ n ఉంది అంటే ఏంటి? 1 ప్లస్ x హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు c0 ప్లస్ c1x ప్లస్ c2x ప్లస్ అండ్ సో ఆన్ రాస్తాం. అక్కడ x బదులు 1 చేసుకుంటే 1 ప్లస్ 1 2 పవర్ n వచ్చింది. అదే x బదులు 2 తీసుకుంటే 1 ప్లస్ 2 3 పవర్ n వస్తుంది. అంటే మన ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే మనకు తెలిసిన ఫార్ములానే వీ నో దట్ మనకు తెలుసు. ఏం తెలుసు ఫార్ములా మనకి? 1 ప్లస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఏంటి? c0 ప్లస్ c1x ప్లస్ c2x స్క్వేర్ ప్లస్ c3x క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ cn x పవర్ n. బాగా అబ్జర్వ్ చేయండి. cn x బదులు 2 పవర్ n, 2 తీసుకుంటే సరిపోతుంది. చూడండి. సో 2 క్యూబ్ అంటే 8 సరిపోతుంది. 2 స్క్వేర్ అంటే 4 సరిపోతుంది. 2 సరిపోతుంది. నాట్ ఏమి ఉండదు. అంటే x బదులు ఏం తీసుకోవాలి మనం? 2 తీసుకుంటే సరిపోద్ది. లెట్ x ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇప్పుడు 2 వేసేద్దాం. 1 ప్లస్ 2 హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు c0 ప్లస్ c1 ఇంటూ 2 ప్లస్ c2 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ c3 ఇంటూ 2 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ cn ఇంటూ 2 పవర్ n. సో 1 ప్లస్ 2 ఎంత? 3. అంటే ఏంటి? 3 పవర్ n ఈజ్ ఈక్వల్ టు c0, 2 ముందు తీసుకొచ్చింది, 2 ఇంటూ c1, 2 స్క్వేర్ అంటే 4 ముందు తీసుకొచ్చింది, 4 ఇంటూ c2, 2 క్యూబ్ అంటే 8 ముందు తీసుకొచ్చింది, 8 ఇంటూ c3 అండ్ సో ఆన్ 2 పవర్ n ముందు తీసుకొచ్చింది, 2 పవర్ n టు cn. అదేగా ప్రూవ్ చేయాలి మనం. సో ఇప్పుడు ఆర్డర్లో రాసుకుంటే దేర్ ఫోర్ c0 ప్లస్ 2 ఇంటూ c1 ప్లస్ 4 ఇంటూ c2
plus 8 into C3 and so on 2 power n into Cn is equal to 3 power n. అదే ప్రూవ్ చేయాలి మనం. Hence proved. Hence proved. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 10th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 10th ప్రాబ్లంకి వెళ్దాం. If 1 plus x plus x square whole to the power of n is equal to a0 plus a1x plus a8x square plus and so on a2n x power 2n, then ఈ 4 ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో బాగా అబ్జర్వ్ చేస్తే సో a0 plus a1 plus a2 plus and so on a2n is equal to 3 power n. అంటే ఏంటి? ఇందులో 1 వేస్తే 1 plus 1 plus 1 3 power n వచ్చేస్తుంది. అంటే x వాల్యూ 1 అండి. ఓకేనా? Put x is equal to 1. సో put x is equal to 1 వేస్తే ఏమవుతుంది మనకి 1 plus 1 square whole to the power of n is equal to a0 plus a1 into 1 plus a2 into 1 square and so on a2n into 1 power 2n. సో ఇప్పుడు ఒక ఆర్డర్లో రాసుకుంటే a0 plus a1 into 1 a1 plus a2 plus a3 and so on a2n is equal to 1 square and 1 plus 1 plus 1 and 3. So 3 power n. First answer is. So let it be equation number 1. And use అవుతుందన్నమాట. ఒకటి అనుకున్నాం. ఇప్పుడు x వాల్యూ -1 అండి. x వాల్యూ -1. ఇప్పుడు x is equal to -1. x is equal to -1 వేస్తే అప్పుడు ఏమవుతుంది మనకి 1 minus x plus 1 plus -1 plus -1 square whole to the power of n is equal to ఏమవుతుంది a0 plus a1 into -1 plus a2 into -1 whole square and so on plus a2n -1 whole to the power of 2n. సో -1 plus 1 క్యాన్సిల్ అయిపోతుంది. సో -1 square and అంతా +1. సో 1 power anything is 1. సో 1 is equal to a0 minus a1 plus a2 minus a3 plus a4 and so on plus a power 2n. సో ఇది మనకేంటి ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ వచ్చాయి. ఓకేనా? ఆల్రెడీ మనకు ఒకటి వచ్చింది కదా ఏంటి 3 power n is equal to దాన్ని రాసుకుందాం a0 plus a1 plus a2 plus a3 plus a4 and so on plus a power 2n. ఇప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేయండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే a1 క్యాన్సిల్ అయిపోద్ది, a3 క్యాన్సిల్ అయిపోద్ది, అలా అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. 3 power n plus 1 is equal to 2 a0లు 2 a2లు 2 a4లు ఉంటాయి. 2 కామన్ తీస్తే అప్పుడు మనకి a0 plus a2 plus a4 plus and so on రాయొచ్చు a power 2n. సో ఈ 2ని ఇట్సే తీసుకొచ్చండి. అప్పుడు మనకి ఏముంది 3 power n plus 1/2 is equal to a0 plus a2 plus a4 plus and so on a2n రాయొచ్చు. అంటే ఇది మనకి రెండు ఆన్సర్ వస్తుంది. సెకండ్ ఆన్సర్. ఇప్పుడు దీని నుండి ఇది తీసేద్దాం. దీని నుండి తీసేస్తే మనకి ఏమొస్తుంది చూద్దాం. a0 plus a1 plus a2 plus and so on a2n is equal to మనకి ఏమొచ్చింది 3 power n వచ్చింది. ఇది కూడా రాద్దాం. a0 minus a1 plus a2 and so on plus a2n is equal to మనకి ఏమొచ్చింది 1 వచ్చింది. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయండి. సో మైనస్ ప్లస్ అండ్ సో ఆన్. సో చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోద్ది. సో అప్పుడు 2 into a1 plus a3 plus a5 and so on లాస్ట్లో ఏముంటుంది a power 2n minus 1 ముందు టర్మ్ ఉంటుంది is equal to 3 power n minus 1
సో ఇది మైనస్ చేయాలి కనుక 2 నడిచి తీసుకెళ్ళిపోండి, ఆన్సర్ వచ్చేస్తుంది. దేర్ఫోర్ a1 ప్లస్ a3 ప్లస్ a5 అండ్ సో ఆన్ a2n minus 1 is equal to 3 power n minus 1 by 2. 2 అడిసి తీసుకెళ్ళిపోయాం కదా, 3 ఆన్సర్ వస్తుంది. సో ఇది ఫస్ట్ ఆన్సర్, ఇది సెకండ్ ఆన్సర్, ఇది థర్డ్ ఆన్సర్, ఫోర్త్ ఆన్సర్. సో చెప్తాను, దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం 10th లోని లాస్ట్ ప్రాబ్లం ఉంది, ఇది చేద్దాం. సో చూడండి, a0 ప్లస్ a3 ప్లస్ a6 ప్లస్ a9 అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు 3 power n minus 1 ఉంది. సో ఇప్పుడు మరి ప్రూవ్ చేయాలంటే మనకి కాంప్లెక్స్ నెంబర్స్, సో మనం నేర్చుకున్న కాంప్లెక్స్ నెంబర్స్లో వీ నో దట్ ఏం తెలుసు మన కాంప్లెక్స్ నెంబర్లో 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఒమేగా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు. ఒమేగా క్యూబ్ 1 తెలుసు, 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0 అని తెలుసు. సో కనుక మనం ఈ 1ని, ఈ ఒమేగాని, ఒమేగా స్క్వేర్ని మూడింటిని వేద్దాం. ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటే ఇది వస్తుంది, మనది తెలుసు. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ ఏమనాలి, పుట్ x ఈజ్ ఈక్వల్ టు ఒమేగా అనుకున్నప్పుడు మనకేమవుద్ది ఇక్కడ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ n, 0 అయిపోద్ది ఇది. సో a0 ప్లస్ a1 ఒమేగా ప్లస్ a2 ఒమేగా స్క్వేర్ అండ్ సో ఆన్ a2n ఒమేగా పవర్ 2n. సో ఇది 0 అయిపోతుంది కదా, ఎందుకంటే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ 0 కదా. సో ఇది 0 అయితే ఇప్పుడు మనకి ఏమవుద్ది, ఇప్పుడు మనకి a0 ప్లస్ a1 ఒమేగా ప్లస్ a2 ఒమేగా స్క్వేర్ అండ్ సో ఆన్ a2n ఒమేగా పవర్ 2n ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. నెక్స్ట్ పుట్ x ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్. ఇప్పుడు xని ఒమేగా స్క్వేర్ వేయండి, అప్పుడు మనకేమవుతుంది 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ a0 ప్లస్ a1 ఇంటూ ఒమేగా స్క్వేర్ ప్లస్ a2 ఒమేగా స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఒమేగా పవర్ 4 అండ్ సో ఆన్ a2n ఒమేగా స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 2n. సో బాగా అబ్జర్వ్ చేయండి, దీన్ని ఒమేగా పవర్ 4 రాయొచ్చు, ఒమేగా పవర్ 4ని ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా రాయొచ్చు. అంటే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే 0 అయిపోద్ది. 0 పవర్ ఎనీథింగ్ ఈజ్ 0. సో కనుక దీన్ని ఏం రాయొచ్చు, a0 ప్లస్ a1 ఇంటూ ఒమేగా స్క్వేర్ ప్లస్ a2 ఇంటూ దీని ఒమేగా రాయొచ్చు అండ్ సో ఆన్. సో లాస్ట్ దాలో ఉంచేయండి ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు 1, 2, 3 యాడ్ చేయండి. 1, 2, 3 యాడ్ చేస్తే a0 ప్లస్ a0 అంటే 3a0. సో 3 అట్సే వెళ్తే డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ a1 ఒమేగా స్క్వేర్, a1 కామన్ తీస్తే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ 0 అయిపోతుంది. అంటే 1 0 అయిపోతుంది, 2 0 అయిపోతుంది, మళ్ళీ 3 ఉంటుంది. సో ఇక్కడ a3, ఇక్కడ కూడా a3 ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే సో a3 ఒమేగా క్యూబ్ అంటే అంత 1 కదా, కనుక a3 ఉంటుంది. సో కనుక యాడింగ్ ఈక్వేషన్ 1, 2, 3 ఈక్వేషన్ 1, 2, 3 యాడ్ చేస్తే మనకేం వస్తుందో ఒకసారి చూడండి. a0 ప్లస్ a0 నెక్స్ట్ సో a1 ప్లస్ ఇక్కడ a1 ఒమేగా ప్లస్ a2 ఒమేగా స్క్వేర్. నెక్స్ట్ a1 ఒమేగా స్క్వేర్, a1 ఒమేగా స్క్వేర్. నెక్స్ట్ a2 ప్లస్ a2 ఒమేగా ప్లస్ a2. ఫైనల్గా ఇక్కడ a2 వస్తుంది, ఎందుకంటే a2 ఒమేగా స్క్వేర్ ప్లస్ a2 ప్లస్ a3
plus a3 plus a3 and so on is equal to మనకి 3 power n plus 0 plus 0. ఓకే, సో ఇప్పుడు మనకి ఎన్ని వచ్చాయి? 3a0 ప్లస్ a1 కామన్ తీస్తే ఏమవుద్ది? 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ a2 కామన్ తీసినా అదే వస్తుంది, 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 3a3 and so on is equal to 3 power n. So 3 into a0 plus a1 into 0 plus a2 into 0 plus 3 into a3 plus and so on is equal to 3 power n. So మనకి ఏమవుతుంది? 3a0 plus 3a3 plus ఇంకా చేస్తే 3a6 and so on వస్తుంది is equal to 3 power n. సో 3 కామన్ తీయండి, 3 కామన్ తీస్తే a0 plus a3 plus a6 and so on is equal to 3 power n. సో 3 మల్టిప్లై చేస్తున్నట్టు వెళ్తే డివైడ్ చేయాలి. a0 plus a3 plus a6 plus and so on is equal to 3 power n by 3. సో ఈ 3 పైకి తీసుకెళ్తే 3 power n minus 1. సో therefore a0 plus a3 plus a6 plus and so on is equal to 3 power n minus 1. సో ఇది మాట లెక్క. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని ఇంకా 4 నల్స్ ఉన్నాయి. సో 11th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 11th ప్రాబ్లంకి వెళ్దాం. If p and q are the sum of the odd terms and even terms in the expansion x plus a whole to the power of n. ఈ x plus a whole to the power of n ని మనం ఎక్స్పాండ్ చేస్తే అందులో ఉండే సమ్ ఆఫ్ ది ఆడ్ టర్మ్స్ అనేది p గాను, సమ్ ఆఫ్ ది ఈవెన్ టర్మ్స్ అనేవి q గాను తీసుకుంటే అప్పుడు p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది ప్రూవ్ చేయాలి, 4 into pq అనేది ఇది ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, లెట్ us see. We know that, మనకు తెలుసు, we know that ఏం తెలుసు మనకి? x plus a whole to the power of n is equal to nc naught into x power n plus nc1 into x power n minus 1 into a plus nc2 into x power n minus 2 into a square plus nc3 into x power n minus 3 into a cube and so on. nc n minus 1 into x power x into y power n minus 1 plus nc n into y power n. సో y కి అది a ఇక్కడ కూడా a. సో అంటే ఏంటి? a అనేది ఒక్కొక్కటి పెరుగుతుంది. సో n minus 1 ఒకటి పెరిగితే n. ఇప్పుడు నేను ఇందులో ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ రాసుకుంటాను. x plus a whole to the power of n is equal to odd numbers అంటే nc1 x power n minus 1 into a plus nc3 x power n minus 3 into a3 and so on. ఇవి odd numbers, odd terms. Next even terms, nc naught into x power n plus nc2 into x power n minus 2 into a square and so on. ఇవి ఈవెన్ టర్మ్స్. అంటే ఇప్పుడు నేను ఏం రాయొచ్చు? x plus a whole power n is equal to p plus q రాయొచ్చు, p plus q రాయొచ్చు. ఇప్పుడు నేను ఈ a బదులు మైనస్ a తీసుకున్నాను అనుకోండి, a బదులు మైనస్ a తీసుకుంటే అప్పుడు మనకేంటి? ఇదే యాస్టీస్గా వస్తుంది, ఇదే యాస్టీస్గా వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మైనస్ వస్తుంది. ఏమొస్తుంది? ఇక్కడ మైనస్ వస్తుంది. చూడండి, ఇక్కడ ఏ బదులు నేను మైనస్ తీసుకున్నాను అనుకోండి, ఇది యాస్టీస్గా వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. ఇది యాస్టీస్గా వస్తుంది, ఇది మైనస్ వస్తుంది. అంటే ఏ బదులు మైనస్ తీసుకుంటే ఏంటి? నాకు ఆడ్ నెంబర్స్ అనేవి మైనస్ వస్తాయి, ఈవెన్ నెంబర్స్ అనేవి ప్లస్ వస్తాయి అన్నమాట. ఒకసారి తీసుకుందాం. x minus a whole to the power of n is equal to nc naught into x power n
minus nc1 into x power n minus 1 into a plus nc2 into x power n minus 2 into a square and so on. అంటే x minus a whole to the power of n నేను రాయొచ్చు q minus p రాయొచ్చు. p అనేది ఆడ్ నెంబర్స్ కనుక సో నేను ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ని తర్వాత ఆడ్ నెంబర్స్ చేయాలి అంటే q మైనస్ p రాయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ ప్రూవ్ చేయాలి. p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ నేను రాయొచ్చు a ప్లస్ b ఇంటూ a మైనస్ b రాయొచ్చు. p ప్లస్ q ఇంటూ p మైనస్ q రాయొచ్చు. సో p ప్లస్ q అంటే ఎంత అంటే ఇది p మైనస్ q రాయొచ్చు. సో మనకి ఏంటంటే ఈవెన్ నెంబర్స్ p కనుక p రాసుకుంటాం. సో మైనస్ ఈ ఆడ్ నెంబర్స్ కనుక మనకి ఏంటంటే q రాసుకుంటాం. సో ఇవి ఆడ్ నెంబర్స్ కనుక ఇవి ఓకే. సో ఎన్సీ నాట్ ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ కనుక ఇవన్నీ పాజిటివ్ కనుక మనకి p వస్తుంది ఈవెన్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ 1 కనుక ఆడ్ నెంబర్స్ q అనుకున్నాం కనుక మైనస్ q రాసుకోవచ్చు. సో ఇప్పుడు p ప్లస్ q అంటే ఏం రాయొచ్చు p ప్లస్ q అంటే ఇది రాయొచ్చు x ప్లస్ a హోల్ టు ది పవర్ ఆఫ్ n రాయొచ్చు. దీని ఏం రాయొచ్చు x మైనస్ a హోల్ టు ది పవర్ ఆఫ్ n రాయొచ్చు. సో ఇక్కడ దీని ఏం రాయొచ్చు x ప్లస్ a ఇంటూ x మైనస్ a హోల్ టు ది పవర్ ఆఫ్ n రాయొచ్చు. అంటే a పవర్ m ఇంటూ b పవర్ m a ఇంటూ b హోల్ పవర్ m a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఏమవుద్ది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ n. అదే కదా ప్రూవ్ చేయాలి మనం హోల్ టు ది పవర్ ఆఫ్ n. ఇది హోల్ టు ది పవర్ ఆఫ్ n స్క్వేర్ కాదు హోల్ టు ది పవర్ ఆఫ్ n. సో వస్తుంది. సో దేర్ ఫోర్ p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ is equal to x square minus a square all to the power of n. ఇది ఫస్ట్ వన్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఇక్కడ ప్రూవ్ చేస్తాను. ఏం ప్రూవ్ చేయాలి 4pq is equal to x plus a whole to the power of 2n minus x minus a whole to the power of 2n. నేను 4pqని ఏం రాస్తానంటే x plus a whole to the power of whole square a plus b whole square minus a minus b whole square అని రాస్తాను. a plus b whole అంటే దీన్ని ఏం రాయొచ్చు అంటే p plus q whole square minus p minus q whole square. అప్పుడు 4p a plus b whole square minus a minus b whole square is nothing but 4ab. సో ఆల్రెడీ a plus b అంటే ఏంటి p plus q అంటే ఏం రాయొచ్చు మనం x plus a whole to the power of n whole square minus దీని రాయొచ్చు x minus a whole to the power of n whole square. అప్పుడు దీని రాయొచ్చు x plus a whole to the power of 2n minus x minus a whole to the power of 2n. అదే కదా ప్రూవ్ చేయాలి మనం x plus a whole to the power of 2n minus x minus a whole to the power of 2n. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 12th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 12th ప్రాబ్లంకి వెళ్దాం. If 1 plus 3x minus 2x square whole to the power of 10 is equal to a0 plus a1x plus a2x square plus and so on a20x power 20 అయితే ఈ వాల్యూస్ చూపించాలి. ఏం లేదండి సింపుల్ ఈజీ మాట. ఇక్కడ సమ్ ఆఫ్ ది ఆల్ కోఫిషియన్స్ అంటే ఏంటి 1 వేస్తే అది వచ్చేస్తుంది -1 వేస్తే ఇది వచ్చేస్తుంది అంతే. ఇప్పుడు x is equal to 1 x is equal to 1 వేస్తే ఏమవుతుంది 1 plus 3 into 1 minus 2 into 1 square whole to the power of 10 is equal to a0 plus a1 into 1 plus a2 into 1 square plus and so on a20 into 1 power 20. 1 power anything 1 కనుక సో దీన్ని కరెక్ట్గా సాల్వ్ చేసుకుంటే 1 plus 3 1 is 3 minus 1 square అంటే 1 1 2 is 2 whole to the power of 10 is equal to a0 plus ఇంకా a1 plus a2 plus and so on a20.
4లో 2 తీస్తే ఎంత 2 అంటే 2 power 10. 2 power 10 is equal to a0 plus a1 plus a2 plus and so on a20. So therefore a0 plus a1 plus a2 plus and so on a20 is equal to ఎంత వచ్చింది మనకి 2 power 10 వచ్చింది. అయిపోయింది ఆన్సర్. దిస్ ఈస్ ద ఫస్ట్ ఆన్సర్. ఇప్పుడు put x is equal to -1. put x is equal to -1. -1 వేస్తే 1 plus 3 into -1 minus 2 into -1 whole square all to the power of 10. So ఏంటి a0 plus a1 into -1 plus a2 into -1 whole square plus and so on a20 into -1 all to the power of 20. So -1 all to the power of even number అయితే +1 రాయాలి, లేదంటే మైనస్ రాయాలి. సో 1 ప్లస్ ఇంటూ -3 -1 స్క్వేర్ అంటే అంత 1 1 2 జా -2 all to the power of 10. So a0 minus a1 plus a2 minus a3 plus a4 and so on plus a20. చూడండి 1 minus 5 అంటే -4. -4 all to the power of 10 is equal to a0 minus a1 plus a2 minus a3 plus a4 and so on a20. -1 all to the power of even number is plus అంటే ఇది 4 power 10 రాసుకోవచ్చు. Therefore a0 minus a1 plus a2 minus a3 plus a4 and so on a20 is equal to 4 to the power of 10. అంతే, ఈజీగా వస్తుంది ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 13 ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 13 ప్రాబ్లంకి వెళ్దాం. షో దట్ ద మిడిల్ టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ 1 plus x all to the power of 2n is this one. సో ఇందులో ఉన్న మిడిల్ టర్మ్ ఇదని ప్రూవ్ చేయాలి. ఇక్కడ పవర్ 2n అనేది ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ అయితే మనకేంటి, సో జనరల్గా పవర్ ఈవెన్ నెంబర్ అయితే 1 2 3 4 5. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 అనుకుందాం. 4 అనుకుంటే మనకి ఎన్ని టర్మ్స్ వస్తాయి, 5 వస్తాయి. అంటే మిడిల్ టర్మ్ ఏంటి 3 మాట. ఇది 4 అనుకున్నాం కనుక మనకేంటి tn/2 + 1 అనేది మిడిల్ టర్మ్. చూడండి ఇప్పుడు వేద్దాం. సో 4/2 + 1 2 1 2 2 సో అంటే 3 థర్డ్ టర్మ్, ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్. సో థర్డ్ టర్మ్ అనేది మిడిల్ టర్మ్ అవుతుంది అన్నమాట. సో సేమ్ అదే విధంగా ఇక్కడ మనం అప్లై చేస్తే గివెన్ దట్ the index or the power and రాయొచ్చు. the index 2n is even number is even. so t(n/2) ఇక్కడ n అంటే ఎంత 2, t(2n/2 + 1) is a middle term, సో ఇప్పుడు మిడిల్ టర్మ్ మనకు తెలిసిపోయింది కనుక దాన్ని కట్టేద్దాం. t 2 క్యాన్సిల్ అయిపోతే tn+1. మనకి tn+1 అనేది మనకి మిడిల్ టర్మ్ అయితే జనరల్ టర్మ్ ఏమని చెప్పుకున్నాం మనం tn+r. సో ఇక్కడ కూడా అంతే. సో n+r. సో ఆ విధంగా కనుక r+1 టర్మ్. సో r+1 టర్మ్ అంటే మనకి NCR r అంటే n, NCR ఇంటూ x. 1 power ఎనీథింగ్ ఈజ్ 1 కనుక x power n. ఇది మనకి మిడిల్ టర్మ్. సో ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. లెట్ us see. NCN అంటే ఏంటి 2n factorial by 2n minus n factorial into n factorial into x power n. 2n factorial అంటే ఏం రాయొచ్చు 2n into 2n minus 1 into 2n minus 2 into 2n minus 3 into 2n minus 4 into and so on 3 into 2 into 1 whole divided by 2n లో ఎంత ఇస్తే ఎంత n అంటే n factorial ఇంకొక n factorial. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, వీటిని నేను ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్గా విడగొడతాను. ఎందుకంటే 1 3 5 అనే ఆడ్ నెంబర్స్ కనుక ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్గా విడగొడతాను. అప్పుడు 2n into
2n minus 2 into 2n minus 4 into and so on. ఇది ఒకటి ఈవెన్ నెంబర్స్. అదేవిధంగా ఆడ్ నెంబర్స్ 2n minus 1 into 2n minus 3 into and so on 5 into 3 into 1. ఇక్కడ 4 into 2 లాస్ట్లో 2 వస్తుంది. అన్నిట్లో 2 ఉంది కామన్గా. సో ఎన్ని ఉంటాయి 2 అలాంటివి n ఉంటాయి. సో ఎందుకంటే 2 power n. సో ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒకటి అలా మనకి n ఉంటాయి. మొత్తం అయితే 2n అందులో ఆఫ్ కనుక n ఉంటాయి. సో 2 power n. ఇంకా మీతో కామన్ తీస్తే మనకి n into n minus 1 into n minus 2 into and so on 3 into 2 into 1. ఇక్కడ 6 ఉంటుంది. నేను 2 కామన్ తీసాం కనుక 3 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 1. ఇది అలాగే రాస్తుందాం, యాస్టీజ్గా రాద్దాం. 2n minus 1 into 2n minus 3 into and so on 5 into 3 into 1 whole divided by ఈ n ఫ్యాక్టరియల్ రాయండి. ఈ n ఫ్యాక్టరియల్ని ఓకే, ఈ n ఫ్యాక్టరియల్ని n into n minus 1 into n minus 2 into and so on 3 into 2 into 1 ఇలా రాసుకొని ఇంకొక n ఫ్యాక్టరియల్ని అలాగే రాయండి. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముంది, ఇంకా ఇక్కడ x power n ఉంది. సో x power n రాయండి, ఇక్కడ కూడా x power n రాయండి. x power n 2 power n అంటే 2x whole power n రాయొచ్చు. మిగతాది యాస్టీజ్గా ఆన్సర్ వస్తుంది. సో దేర్ ఫోర్ ఫైనల్ ఆన్సర్ 1 into 3 into 5 into and so on 2n minus 1 by n factorial into 2x whole to the power of n. అదిగా ప్రూవ్ చేయాలి వస్తుంది. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం లాస్ట్ ప్రాబ్లం 14th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం లాస్ట్ ప్రాబ్లం 14th ప్రాబ్లంకి వెళ్దాం. If the second, third, fourth terms of expansion a plus x whole to the power of n 240, 720, 1080, then find the a value, x value, n value. Okay, so given that ఇచ్చాడు సెకండ్ టర్మ్ ఇచ్చాడు. ఎంత సెకండ్ టర్మ్ t2 ఈజ్ ఈక్వల్ టు 240. t2 నేను రాయొచ్చండి, t1 + 1 రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు 240. అంటే t మనకి r+1. సో జనరల్ టైం చెప్పాను కదా r+1. సో అంటే r వాల్యూ 1 ఇక్కడ. సో వేసేయండి r వాల్యూ 1 n వాల్యూ n. అంటే nc1 ఇంటూ a power n minus 1 into x power x is equal to 240. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అదేవిధంగా థర్డ్ టర్మ్ ఇచ్చాడు t3 is equal to 720. దీన్ని రాయొచ్చండి t2 + 1 రాయొచ్చు is equal to 720. tr+1 ncr into a power n minus r into b power r. సో కనుక nc2 into a power n minus 2 into x square is equal to 720. Equation number 2. Next t4 ఇచ్చాడండి. t4 ఎంత ఇచ్చాడు 1080 ఇచ్చాడు. సో దీనే రాయొచ్చు t3 + 1 రాయొచ్చు ఈక్వల్ టు 1080. ncr సో nc3 into a power n minus 3 into x cube is equal to 1080. ఈక్వేషన్ నెంబర్ 3. సో మనకి ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 వచ్చాయి. ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ సాల్వ్ చేసుకుంటే మనకి x వాల్యూ, a వాల్యూ, n వాల్యూ వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1తో డివైడ్ చేస్తాను. ఈక్వేషన్ 2 డివైడెడ్ బై ఈక్వేషన్ 1. అప్పుడు మనకి ఏమొస్తుంది nc2 by nc1 a power n minus 2 by a power n minus 1 ఇంకా x square by x is equal to 720 by 240. So 0 0 cancel, 12 2s are 12 6s are 2 1s are 2 3s are. ఇక్కడ చూడండి nc2 by nc1. nc2 అంటే ఏంటి అర్థం మనకి n factorial by n minus 2 factorial into 2 factorial. nc1 అంటే n.
ఇక్కడ మనకి a పవర్ n మైనస్ 2 మైనస్ n ప్లస్ 1 అంటే 1/a ఉంటుంది. ఇక్కడ x క్యాన్సిల్ అయితే x/a ఉంటుంది. x/a ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇక్కడ n ఇంటూ n మైనస్ 1 అంటే n మైనస్ 2. సో n మైనస్ 2 n మైనస్ 2 క్యాన్సిల్ అయితే సో n ఇంటూ n క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ n మైనస్ 2 క్యాన్సిల్ అయిపోతే n మైనస్ 2 ఫ్యాక్టర్లు n క్యాన్సిల్ అయిపోయి n మైనస్ 1/2 ఉంటుంది. n మైనస్ 1/2 x/a ఈజ్ ఈక్వల్ టు 3 ఇది వస్తుంది అన్నమాట. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. అప్పుడు మనకి ఏమవుతుంది n మైనస్ 1 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 2 యాడ్ చేయగలిగితే 6a అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఈక్వేషన్ నెంబర్ 4. ఇప్పుడు 3ని 2తో డివైడ్ చేద్దాం. ఈక్వేషన్ 3 డివైడెడ్ బై ఈక్వేషన్ 2 చేస్తే NC3 బై NC2 నెక్స్ట్ a పవర్ n మైనస్ 3 a పవర్ n మైనస్ 3 బై a పవర్ n మైనస్ 2 x³ బై x² బై x² ఈజ్ ఈక్వల్ టు 1080 బై 720. 0 0 క్యాన్సల్. 12 6 12 9 3 2 3 3 12 6 72 12 9 108. సో 3 2 3 3 ఇక్కడ చూడండి n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. దీని రివర్స్ రాద్దాం. n మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఇది పైకి వెళ్ళాను అనుకోండి మైనస్ n క్యాన్సిల్ అవుతుంది. -3 + 2 అంటే మళ్ళీ 1/a ఉంటుంది. ఇక్కడ 1/a. ఇక్కడ x² క్యాన్సిల్ అయితే ఇక్కడ x ఉంటుంది అంటే పైన x ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు 3/2. ఇక్కడ n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. అంటే n మైనస్ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయితే ఇంకా మనకి మిగిలింది ఇక్కడ 3 ఇంటూ 2 క్యాన్సిల్ అయిపోతే n మైనస్ 2/3 ఉంటుంది. ఎందుకు 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ 2 క్యాన్సిల్ అవుతుంది. ఇది n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 n మైనస్ 3 మైనస్ క్యాన్సిల్ n మైనస్ 2 ఉంటుంది. ఇంటూ x/a ఈజ్ ఈక్వల్ టు 3/2. సో చేయండి ఇప్పుడు n మైనస్ 2 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 3a 3 3 9a. ఈ 2 ఇక్కడ వస్తుంది 2. సో 2 ఇక్కడ అంటే 2 ఇంటూ n మైనస్ 2 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 3 3 9a. ఇది ఈక్వేషన్ నెంబర్ 5. ఇప్పుడు ఏం చేస్తాం మనం 2ని 1తో డివైడ్ చేస్తాం, 3ని 2తో డివైడ్ చేస్తాం. ఇప్పుడు 5ని 4తో డివైడ్ చేద్దాం. ఈక్వేషన్ 5 డివైడ్ బై ఈక్వేషన్ 4. ఎందుకు అంటే మనం డివిజన్ చేయడం లేదు. ఈ 3 అయిపోయి కనుక నెక్స్ట్ మనకి 2 వచ్చి ఆ 2 డివిజన్ చేస్తే మనకి ఏదో ఒకటి రావచ్చు. సో కనుక n ఇంటూ n మైనస్ 2 ఇంటూ x బై ఇక్కడేంటి n మైనస్ 1 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 9a అక్కడ 6a. సో ఏ క్యాన్సిల్ అవుతుంది, x క్యాన్సిల్ అవుతుంది, n వాల్యూ వస్తుంది అన్నమాట. సో 3 2 3 3 2n మైనస్ 4 బై n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3/2. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2 2 4n 2 4 8. సో 3n మైనస్ 3. ఈ 3n ఇక్కడ 8 నడిచాడు. 4n మైనస్ 3n ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 3. సో n ఈజ్ ఈక్వల్ టు 8లో 3 తీస్తే అంత 5. n వాల్యూ వచ్చింది. n ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. ఇప్పుడు ఈ n వాల్యూని ఈక్వేషన్ 1లో వేద్దాం. ఈక్వేషన్ 4లో వేద్దాం n వాల్యూని. 4 ఏంటి n మైనస్ 1 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 6a. n వాల్యూ ఎంత 5 కదా, వేసేయండి. 5 మైనస్ 1 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 6a. 4x ఈజ్ ఈక్వల్ టు 6a. x ఈజ్ ఈక్వల్ టు 6a బై 4. 2 2 2 3 x ఈజ్ ఈక్వల్ టు 3a బై 2. ఇప్పుడు ఈ n వాల్యూని ఈ x వాల్యూని ఈక్వేషన్ 1లో వేస్తే మనకి a వస్తుంది. a వచ్చిన తర్వాత ఇందులో వేస్తే x వచ్చేస్తుంది. సబ్స్టిట్యూట్ n x వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1.
ఈక్వేషన్ 1 ఒకసారి రాసుకుందాం. NC1 అంటే n ఇంటూ a power n minus 1 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 240. వేసేయండి. n అంటే 5, a అంటే అలాగ ఉంచుదాం. a power n అంటే 5, సో 5 minus 1 అంటే 4, x అంటే ఏం రాయొచ్చు 3a/2 ఈజ్ ఈక్వల్ టు 240. ఈ నెంబర్స్ అన్నీ అట్సే తీసుకెళ్ళిపోదాం. ఓన్లీ ఇక్కడ ఏలో ఉంచుదాం. a power 4 ఇంటూ a power 1 a power 5 ఈజ్ ఈక్వల్ టు 240 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 3. 3 1s are 3 80s are 5 16s are. So a power 5 is equal to 32. 16 2s are 32. So a power 5 is equal to 2 power 5. So therefore base are equal, then powers are equal. A is equal to 2 వచ్చింది. A వాల్యూ 2 వచ్చింది. ఇప్పుడు ఈ A వాల్యూని ఇందులో వేసేద్దాం. x is equal to 3a/2. x is equal to 3 into 2/2. 2 cancel. X is equal to 3. X is equal to 2. A is equal to x is equal to 3. A is equal to 2. N is equal to 5. సో ఇది ఫ్రెండ్స్, దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దీంతో మనకి బైనామియల్లోని మొత్తం అన్ని ఎక్సర్సైజులు కంప్లీట్ చేయడం జరిగింది. సో మీకు ఈ చాప్టర్ చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు కనుక బాగా అర్థమైతే కింద ఎస్ఆర్ సూపర్ స్టార్ మార్వెలస్ ఎక్సలెన్స్ ఎక్స్ట్రా అని టైప్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ ఆదివారం మీకు ఏ టాపిక్ కావాలి కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. నెక్స్ట్ ఆదివారం ఖచ్చితంగా 7 o'clock మీరు అడిగిన టాపిక్ గ్యారెంటీగా ఉంటుంది. సో ఇంకా మీకు వీడియోని దాదాపు 5 hours ఇంకా మనకి చూడండి. సో చాలా అంటే చాలా హీట్గా ఉంది, అయినా సరే నేను చెప్తున్నాను. సో 5 గంటలు దాదాపు కూర్చుంటే మీకు 2.5 గంటలు 2 గంటలు వీడియో వచ్చిందన్నమాట. సో వీడియో మనకి చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. మీరు కూడా అదే హార్డ్ వర్క్తో మీరు కూడా వీడియో చూడండి. అదేవిధంగా జస్ట్ ఒక క్లిక్తో మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లోని సో షేర్ చేయండి. అది నాకు చాలా చాలా బూస్టింగ్ ఇస్తుంది. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. ఎంతమంది ఎక్కువ లైక్ చేస్తే వీడియో అంతమందికి రీచ్ అవుతుంది. ఇంకా మిగతా సిలబస్ కూడా కంప్లీట్ చేయడానికి అవుతుంది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు టేక్ ఏ బౌ.